ఈ వారం మన గెస్ట్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. సినిమాల్లో చూడటంలో పీచు ముఖం మీలో తలమాచనం లేపేసి పాడబిదుపే పడుకోబెట్టి 100 దండలు దాకా వేయించి కాపీ నువ్వు లేకపోతే నేను బ్రతకను. నా జీవిత బద్ధకార బంధురబద్దాన్ని నిజంగా ఇట్లా కృష్ణ కాపీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం అంధకార బంధురం అన్నాడు. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు గల్ఫ్ ఆయిల్లో వార్ జరగడం, అప్పుడులో మీరు ఒక పొలిటీషియన్తో గొడవపడ్డం, ఆ పొలిటీషియన్ని మీరు ఆయన పొలిటీషియనా అది అనేది కాదు. ఆ రోజు ఏం జరిగింది? పెట్రోల్ బంకులో డీజిల్ షార్టేజ్ ఉంది, గల్ఫ్ వార్ నడుస్తుంది. అంటే అప్పుడులో మీకు అంకుశం రాజశేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే అక్కడ ఒక రౌడీ షీటరు, అంటే శివకుమార్ నాగార్జున లాగా 2 నిమిషాలు వస్తాయి. సినిమాలు మనల్ని చూసి సినిమాలు చూస్తారు, సినిమాలను చూసి మనం చేయలేదు, మనల్ని చూసి సినిమాలు చేస్తారు. అంటే నక్సలర్స్ అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడేవారు? వాళ్ళతో పాటు రాత్రంతా ఇంటరాగేషన్. సాధారణంగా నక్సల్స్ ఇంటరాగేషన్లో వాళ్ళ భావాలు విన్న పోలీస్ ఆఫీసర్ ఒక్కొక్క దశలో మేము కూడా తుపాకులు పట్టుకుని అన్నలతో వెళ్తే బాగున్నా అనే ఫీలింగ్ తెచ్చుకొస్తే భావాలు ఉంటారు చెప్తారు వాళ్ళు. దసరా పండగ వచ్చనాని తెల్ల సొక్కా ఎర్ర ప్యాంటు. అప్పుడు గుమ్మడిదల దళం కూడా, గుమ్మడిదల దళం ఉంది, నక్సల్ మూమెంట్ ఉంది అన్నీ. ఎందుకంటే థిక్ ఫారెస్ట్ ఏరియా. ఒక కేసు చేసాం ఏంటంటే ప్రెస్ వాళ్ళ మీద కూడా మీరు దాడి చేసి లాఠీచార్జ్ చేసి అన్నావు ఇంతకుముందు కూడా. సివిల్ మ్యాటర్లో పోలీస్ స్టేషన్ కొంచెం బాధ్యత అండి. ఇటు పోలీసులు సివిల్ మ్యాటర్ అని పంపడం, కోర్టుకి వెళ్తే దాకా ఆలస్యం అవ్వడం వల్ల వాళ్ళు వేరే థర్డ్ పార్టీని ఎంచుకుంటారు. ఈ సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? పరిష్కారం అంటే కొన్ని ఉంటుంది. ఇప్పుడు నువ్వు వడ్డీకి పైసలు ఇస్తావు, వాడు పైసలు ఇవ్వడు, దాన్ని తీసుకొచ్చి పోలీసుల మీద అడిగితే నువ్వు పైసలు ఇవ్వమని వడ్డీకి ఇవ్వమని ఎక్కడైనా ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అన్నది ఉంది లేదా? లేదు. కానీ మంచి లాజిక్ చెప్పారు, బాగుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. ఎవరైనా పొలిటీషియన్ అడ్డం తిరిగితే అంకుశలో రాజశేఖర్ లాగా అతను నడి రోడ్డుపై వాళ్ళని వీపు విమానం చేస్తాడు. పోక్రీలు పాలిట ఎస్పీ పరశురాంలాగా విజృంభిస్తాడు. ల్యాండ్ గ్రాబర్స్ పట్ల సింగంలో సూర్యలాగా అతను వాళ్ళని లోపడి పంపే వరకు నిద్రపోడు. అసలు అల్లరి మూకలు కానీ అమ్మాయిల పట్ల ఎవరైనా వేధించినట్టు తెలిస్తే పోలీస్ సినిమాలో శ్రీహరిలాగా అతను లాఠీతో వాళ్ళ వీపుని చిరగొడతాడు. అంటే అతను లాఠీ అన్నిటి దగ్గర వాడు లాస్ట్ స్టేజ్ వరకు అతను ఓపికను చూసి అప్పుడు లాఠీని ఉపయోగిస్తాడు. అంతవరకు అతను తన మైండ్ సెట్ని యూజ్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడతారు. అంటే అతని దగ్గర పోలీసింగ్ ఒకటే కాదు, అతని దగ్గర చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి, ముందు వాళ్ళు ఎవరైతే బాధితులు వస్తారో వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ వాళ్ళకి కావాల్సిన న్యాయంకి ముందు వాళ్ళ మాట తీరుతూనే వాళ్ళకి కొంచెం కన్విన్స్ చేస్తారు ఒకటి. అంతేకాకుండా ఈ పోలీసింగ్తో పాటు అతని దగ్గర ఫోక్ సింగర్ ఉన్నారు, ఒక మ్యూజిషియన్ ఉన్నారు, ఒక కవి ఉన్నాడు, అంతేకాకుండా ఒక మ్యాజిక్ చేసేవారు ఉన్నాడు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక సామాజిక మనిషి ఉన్నాడు.
అంటే ఒక అవతల వ్యక్తి కష్టాన్ని తగ్గట్టు ఇతను కూడా రియాక్ట్ అవుతుంటాడు. చేతులు లాఠీ ఉంది కదా, చట్టం తన చుట్టం అన్నట్లుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా వీపులు మోతలు చేయడం, వాళ్ళ లాకప్ వేయడం అనేది అని కాదు. అక్కడ పరిస్థితులు అనుగుణంగా మారుతాడు. అంటే టోటల్గా చెప్పాలంటే అతను సినిమా పోలీస్. సినిమాల పోలీసుని సినిమాలలాగా అవసరం అనుకుంటే బ్యాట్లు తీయడం, నేనేరా పోలీస్ అనే డైలాగులు చెప్తూనే చట్టాన్ని తన చేతుల్లో ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నా అతని పేరు నరసింహులు, అడిషనల్ ఎస్పీ వికారాబాద్. నరసింహులు గారు ఫస్ట్ పోస్టింగ్ దగ్గర నుండే ఒక పొలిటీషియన్తో ఫైట్ చేస్తూ అప్పుడులో సినిమా రిలీజ్ అయిన అంకుశంలో రాజశేఖర్ ఏ విధంగా అయితే నడి రోడ్డుపై పొలిటీషియన్ కొట్టుకుని వెళ్ళారు, అదే స్థాయిలో అతను ఆ పోలీసింగ్ చూపించారు. దాంతో అతనికి ఫస్ట్ పోస్టింగ్లోనే ప్రజల ఆదరమాలు చొరగడం చాలా పెద్ద విషయం అయింది. అసలు నరసింహ గారిని అడిగి అసలు పోలీసింగ్కి ఇన్ని ఆదరణ పొంగులు ఎలాగొచ్చాయి, అసలు పోలీసులకు ఎందుకు అతను రావాల్సి వచ్చింది, అతను అడిగి తెలుసుకుందాం. నరసింహ గారు నమస్తే. నమస్తే అండి. నరసింహ గారు మిమ్మల్ని ఎప్పుడు సిద్దిపేట నుంచి నేను దాదాపు చూస్తూనే ఉన్నా, పేపర్లో చూడడం డైరెక్ట్గా. తర్వాత మీరు ఎస్ఐ దగ్గర నుండి ఇప్పుడు అడిషనల్ ఎస్పీ వరకు మీ క్యాడర్ ఎక్కడ వెళ్తుందో నేను కూడా అదే విధంగా ఫాలో అవుతున్నా. మీరు ఎక్కడ ఫీల్డ్లో ఉన్నా అక్కడ ఫస్ట్ పోలీస్ చూడగానే నవ్వు అని వస్తుంది. పోలీసులు చూడగానే చాలామంది భయపడతారు, కానీ మిమ్మల్ని చూడగానే అరే మన మనిషి వచ్చాడరా అని ఉంటుంది. అంటే అక్కడ పరిస్థితి బట్టి మీరు కూడా మారిపోవడం, వాళ్ళతో కలిసిపోవడం, ఎవరైతే జనం వస్తారో ఆ మాబులో మీరు పాటలు పాడడం, వాళ్ళతో డ్యాన్స్లు వేయడం, అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీ నుంచే నేను చాలా చూశాను. ఇవన్నీ అవసరమని కొంతమంది అంటారు, కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు అవసరం అంటారు, కొంతమంది ఆపోజిట్ వాళ్ళు అతి చేస్తాడని అంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు మీ పోలీస్ అనే ఉద్యోగులకు ఎందుకు రావాల్సి వచ్చింది? యాక్చువల్గా నాది గద్వాల్ పట్టణం, ఇప్పుడు గద్వాల్ జిల్లాగా మారింది. ఈ గద్వాల్ పట్టణంలో మా ఫాదర్ పిఎన్ రాములు, ఆయన కూడా టీచరే. మా అమ్మ గోవిందమ్మ. మేము 5 మంది అక్కజనులు, మేము 2 అన్నదమ్ములు. అందరికంటే పెద్దవాడిని నేనే, నాకంటే చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆయన డిఆర్డిఏలో ఒక ఉద్యోగి, ప్రస్తుతం ఏపీఎంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మహబూబ్ నగర్లో ఉంటాడు. అయితే మొదటగా నేను నా విద్యాభ్యాసం అంతా మహబూబ్ నగర్లోనే, అంటే గద్వాల్, మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో జరిగింది. ఆ గద్వాల్ పట్టణంలో నేను స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఒకటే కాలేజీ, ఎంఏఎల్డి గవర్నమెంట్ కాలేజీలో జరిగింది. ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ ఉండేది, తర్వాత డిగ్రీ కూడా ఉండేది. అప్పట్లో మాకు అదే పెద్ద గొప్ప. ఆ ఇంటర్మీడియట్ కూడా నేను బైపీసీ తోటి చేశాను. 2 సంవత్సరాల కోర్సుని ఒకటేసారి ఆ రోజుల్లో 1979 లాస్ట్ బ్యాచ్ అది. అప్పుడు ఆ 2 ఇయర్స్ ఒకటేసారి పాస్ అయ్యి డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ చేశాను. నేను మొదటి నుంచి కూడా ప్రతి రంగంలో, అంటే ఎన్సీసీలో కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రతిదాన్ని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎన్నో బహుమతులు ఆ రకంగా వచ్చినాయి. తర్వాత అది అయిన తర్వాత నేను ఎంఎస్సి 2 యూనివర్సిటీలకి రాశాను. ఉస్మానియాకి రాశాను, కాకతీయకి రాశాను. నాకు 2 యూనివర్సిటీలో కూడా ఎంఎస్సి బాటనీ సీట్ వచ్చింది. అయితే ఐ ప్రిఫర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ, అది కూడా సైఫాబాద్ కాలేజీలో వచ్చింది. నా 2 ఏళ్ళ ఎంఎస్సి తర్వాత నేను కాంప్రహెన్సివ్ నుంచి బీఎడ్ తీసుకున్నాను. కాంప్రహెన్సివ్ మనం మాసప్ ట్యాంక్లో ఉంది బీఎడ్ కాలేజ్, అక్కడ నుంచి నేను బీఎడ్ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత ఇంకా నేను ఉద్యోగ ప్రయత్నం, నా కుటుంబ నేపథ్యంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉండి కొన్ని ప్రైవేట్ జాబులు అవి ఇవి చేసిన తర్వాత 1985 డిఎస్సి 398కి స్పెషల్ గ్రేడ్లో నేను సెలెక్ట్ అయినా. అదైన తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఎస్ఈటీ స్పెషల్ గ్రేడ్ టీచర్గా అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 398 ఉండేది. అదైన తర్వాత స్పెషల్ గ్రేడ్గా కొన్ని రోజులు పనిచేసిన. అట్లా నేను 1986, 87, 88 చేశాను. అప్పుడు టీచర్గా పనిచేసేటప్పుడే ఈ ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా డైరెక్ట్ ఎస్ఐల రిక్రూట్మెంట్, అదే ఫస్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్లో మా గద్వాల్ పట్టణం నుంచి దాదాపు 30 మంది తయారైనారు. ఆ 30 మందిలో రోజు కలుసుకోవడం, మాట్లాడుకోవడం. అప్పుడు మా ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇంకా కష్టపడాలని రోజు టైం దొరికినప్పుడల్లా. ఇంకోటి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్, టీచర్కి అన్ని స్కూళ్ళలో పాఠాలు చెప్తుంటాం కనుక ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది. తర్వాత రోజు పేపర్ చదివేటోని, రోజు రేడియో వినేటోని, నోట్ చేసుకునేవాడిని. ఈ రకంగా ఏ రకంగా అయినా కానీ నేను ఎస్ఐ కావాలని, అంతకుముందు కొద్దిగా యాక్టర్ కావాలని ఉండే. తర్వాత ఇది అయిన తర్వాత నేను ఎస్ఐ కావాలి, నా యొక్క కుటుంబ కష్టాలు తీరాలంటే తప్పకుండా ఎస్ఐ కావాలనేటువంటి చాలా ప్రగాఢమైనటువంటి గట్టి కృషితోటి నేను. పాఠాలు చెప్పకుండా మీరు ఈ విధంగా లాఠీ పట్టుకోవాల్సిన ఎందుకు కోరుకునుకున్నారు? పాఠాలంటే ఇప్పుడు ఒక మండలం అప్పటికే తయారైంది. మండలంలో 4,000-5,000 మంది టీచర్లు ఉంటారు.
మన రికగ్నైజేషన్ కావాలంటే మనం ఒక కొత్తదనం కానీ ఒక ప్రత్యేకతను కానీ చాటుకోవాలి. మరి 4000 మందిలో ఉంటే ఎలా గుర్తుపడతారు? కనీసం మనం నలుగురికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో, నలుగురు అంటే ఒక ఎస్ఐ ఉంటాడు, ఒక తహసీల్దార్ ఉంటాడు, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఎండిఓ ఉంటాడు. మంచి విద్యార్థులను తయారు చేస్తే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అది కూడా నాకు సమయం వచ్చినప్పుడు ఆల్రెడీ కొంతకాలం చేశాను. తర్వాత కూడా నాకు సమయం వచ్చినప్పుడు ఎక్కడైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే అవసరం ఉందో మీటింగ్లకు కానీ లేకపోతే ట్రైనింగ్ క్లాసెస్లో కానీ మాట్లాడుతూనే ఉంటుందని ఆ యొక్క దీన్ని ఎప్పటికెప్పుడు నేను చేస్తూనే ఉన్నా. తర్వాత ఆ రకంగా నేను ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సాధించి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగ్ నేను ఎస్ఐగా కావడం జరిగింది. ఇది నాకు నా జీవితంలో చాలా మలుపు తిప్పినటువంటి విషయం. నిజంగా చాలా సంతోషపడ్డాను. చాలా అంటే కష్టపడి కాదు, చాలా ఇష్టపడి చేస్తాను నేను ఈ ఉద్యోగాన్ని. అర్థమైందా? కష్టపడను, నేను ఇష్టపడతా ఈ ఉద్యోగాన్ని. తర్వాత ఎన్నో కొత్త ఇన్నోవేటివ్ అటువంటి విషయాలతోటి నేను ముందుకు పోతూ ఉంటా. దీంట్లో నేను చాలా డైలాగులు రాశాను దీని కొరకి. ఏమని? నిజం చెప్పండి, సహాయం పొందండి. ఇది నా స్లోగన్. ఇది తెలంగాణ రాష్ట్రంలో మీకు అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో బోర్డు వెనక పడుతుంది. నిజం చెప్పండి, సహాయం పొందండి. ఇది నేను రాసిన డైలాగ్. అట్లనే మీకోసం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నా. నేరరహిత సమాజానికి కృషి చేద్దాం, రండి కదలి రండి, మాతో కలిసి రండి. దొంగలు, అసాంఘిక శక్తులు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. సమాచారం ఇవ్వండి, సహాయం పొందండి. సమాచారం ఇవ్వండి, సమాజ సేవ చేయండి. ఇట్లు భవదీయులు మీ పోలీస్ అని చెప్పి ఈ రకంగా. ఫస్ట్ పోస్టింగ్లో మీరు పోలీసు రావడానికి ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? ఎందుకంటే టీచర్గా ఉండి సాఫ్ట్గా చేసిన ఉద్యోగం వదిలిపెట్టి పోలీస్ అనగానే అంటే అంత మొదలే నేను ఎన్సీసీలో ఉన్నా, స్పోర్ట్స్లో ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్లు హోల్డర్ని. తర్వాత ఈ యూనిఫామ్ అంటే ఒక క్రేజీ కూడా ఉంది. అంత మొదలు నేను ఎన్సీసీలో 3 ఏళ్ళు ఉన్నా, అండర్ ఆఫీసర్గా ఉన్నా. తర్వాత అంతకుముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నా. కనుక పోలీస్ ఏం కాదు, కావాలా అంతే. కాకపోతే ఆ టైంలో అయితమా లేదనేది ఒకటి, కానీ అయినప్పుడు నేను సంతోషంగానే. ఆ ట్రైనింగ్ ఎలా జరిగింది? ఫస్ట్ పోస్టింగ్ చాలా సంతోషంగా. మాకు ఆ రోజుల్లో కృష్ణమూర్తి గారు, రామచంద్రరావు వీళ్ళందరూ ఉన్నారు. చాలా చక్కటి ట్రైనింగు. మేము జనవరి 16న 1989 చేసి సెప్టెంబర్లో మేము మళ్ళీ అంటే అంతవరకు ట్రైనింగ్ అనంతపూర్లో చేశాము. అనంతపూర్ పోలీసు ట్రైనింగ్ కాలేజీలో. అక్కడ నుంచి అంబర్పేట కాలేజీకి వచ్చి మా పాసింగ్ అవుట్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో రెహనా గౌస్ అని కంపెనీ కమాండర్ ఆమె దీంట్లో చేశాం. చాలా సంతోషం. అందరూ కూడా గుర్తుపడతారు. గద్వాల నరసింహులు అంటే అందరూ గుర్తుపడతారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ మేము మెదక్ జిల్లాలో నండూరి సాంబశివరావు డీజీపీ ఆఫ్ ఏపీ ఆ సార్కి రిపోర్ట్ చేయడం జరిగింది. సారు అవన్నీ చూసి రామాయంపేట ప్రొఫెషనల్గా చేశాడు. అక్కడ కొంతకాలం ట్రైనింగ్ చేసిన తర్వాత శివంపేట అని పూర్తిగా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా, ఇట్ ఈస్ బిట్వీన్ తూప్రాన్ అండ్ నర్సాపూర్. అక్కడ శివంపేటలో కొంతకాలం నా యొక్క ప్రవర్తన, నా యొక్క పోలీసింగ్ చూసి ఇమ్మీడియట్గా ఆయన సిద్దిపేట టౌన్ పోలీస్. శివంపేటలో ఉన్నప్పుడు మీరు అన్నట్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మీరు ఎలా అంటే 24 గంటలు నిజంగా చాలా అంటే అప్రమత్తంగా ఉండేది అప్పుడు. ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎవరు నక్సల్ ఎవరు కాదనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అందువల్ల నేను చాలా తక్కువ కాలం ఉన్నా అక్కడ. 2.5-3 నెలలు మాత్రమే ఉన్నా. అక్కడ నుంచి సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. ఇక సిద్దిపేట అనగానే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మీ పేరు చెప్పగానే ఇప్పుడు గల్ఫ్ ఆయిల్లో వార్ జరగడం, ఆయిల్ కంపెనీలో గొడవలు జరగడం, ఆయిల్ కంపెనీలో పెట్రోల్ బంపుల ధర పెద్ద భారీ ఎత్తున లైన్లు ఉండడం. అప్పుడులో మీరు ఒక పొలిటీషియన్తో గొడవ పడ్డం, ఆ పొలిటీషియన్ని మీరు నేను ఎవరిని కూడా ఆయన పొలిటీషియనా అది అనేది కాదు. అసలు ఏం జరిగిందంటారు? చట్ట ప్రకారమైనటువంటి చట్ట ప్రకారం నడుచుకున్న వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తే దాని మీదనే నా యొక్క ఫోకస్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరనేది మనకు సంబంధం లేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? పెట్రోల్ బంకులో డీజిల్ షార్టేజ్ ఉంది, గల్ఫ్ వార్ నడుస్తుంది. దాన్ని పోపించుకున్న వాళ్ళే పోయించుకోవడము, తర్వాత ఆ పెట్రోల్ తీసుకోవడము, ఈ రకంగా జరగడం వల్ల కొంత గొడవ జరిగినమాట వాస్తవము. తర్వాత దాన్ని ఆ రకంగా కొంత నా మీద మున్సిపల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత అవన్నీ కూడా అధికారులు నా యొక్క పంతనం చూసి దాని మీద పెట్రోల్ పంప్ దగ్గర ఎవరితో మీరు ఘర్షణ పడ్డారు? ఒక మున్సిపల్ కౌన్సిలర్, ఆయన మున్సిపల్ కౌన్సిలర్. ఏం జరిగిందంటారు? అంతే, ఆయన వాళ్ళ లారీలే మరీ రావడం వల్ల అబ్జెక్షన్ చేసినారు. ఆయన ఏదో మాట్లాడితే అది కాదు అని పద్ధతి అని చెప్పాము. తర్వాత దాన్ని సెటరైట్ చేసాము. అక్కడ ఏం ఇబ్బంది లేదు. కానీ తర్వాత మీరు ఎందుకు బదిలీ అవ్వాల్సి వచ్చింది? బదిలీ అంటే ఇంకా పొలిటికల్గా తర్వాత కొన్ని ఉన్నటువంటి ఆ సందర్భంలో అక్కడ నుంచి ఎస్పీ గారు చెప్పి మరి బదిలీ చేశారు. అంటే ఎన్ని నెలలు బదిలీ అయ్యారు అక్కడ? జస్ట్ కేవలం 6 నెలలు మాత్రమే నేను చేశాను. 6 నెలల్లో నేను ఎంత చేయాలనుకున్నా అంత చేశాను ఆ సిద్దిపేటలో. అంటే అప్పట్లో మీకు అంకుశం రాజశేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే అక్కడ ఒక రౌడీ షీటరు ఒక అంబేద్కర్ది జరిగినప్పుడు ఫస్ట్ మధ్యాహ్నం బంద్ అయింది, మళ్ళీ రాత్రి కూడా దాన్ని అదునుగా తీసుకొని కొంత గలాట, సినిమా థియేటర్ల మీద దాడులు జరగడం వల్ల అక్కడ వాళ్ళని ఒక సందర్భంలో
లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి కనుక ఆ సీన్ చూసి అప్పుడే సినిమా వచ్చింది, అప్పుడే ఇది జరిగింది కనుక ఆ రకంగా కోయిన్సైడ్ చేయడం వల్ల ఆ పేరుని. కానీ మీరు అప్పట్లో రోడ్డు మీదే పొలిటీషియన్ కొట్టుకొని వచ్చి లాకప్లో వేస్తారు అనేది. పెద్ద పొలిటీషియన్స్ అంటే అట్లా పొలిటీషియన్స్ ఏం కాదు, వాళ్ళు జస్ట్ రోడ్డు మీద కొట్టుకురావడం వాస్తవమే, వాళ్ళు రౌడీ షీటర్. అంటే ఆ ఎఫెక్ట్ మీకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిమ్మల్ని బదిలీని అడ్డుకోవడానికి హమాలీలందరూ కూడా పెద్ద హమాలీలే కాదు, యావత్ సిద్దిపేట పట్టణం, ఒక హమాలి అని కాదు, ఆ యావత్ సిద్దిపేట పట్టణం. మీరు దానికి ఆ రోజుల్లో వీడియో తీసిన వాళ్ళు ఉన్నారు, పేపర్లో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. హమాలీలని కాదు, సిద్దిపేట ప్రజలకు ఆ రకంగా నేను చేరువైనా. ఇప్పటికి కూడా సిద్దిపేట ప్రజలు నన్ను ఎప్పటికీ స్మరిస్తూనే ఉంటారు, ఎప్పటికీ జ్ఞాపకం. అంటే మీరు జాయిన్ అయిన రెండో పోస్టింగ్లోని అంతమంది ప్రజలు మరణాలు ఎలా పొందగలరు? నాకు అప్పటికి పెళ్లి కాలేదు, నాకు ఒక వృత్తి పట్ల ఎంత అంకిత భావం అంటే నేను అందుకే ఎప్పటికీ చెప్తుంటాడు, ఒక వృత్తిలో మనం ఉన్నామంటే డెడికేషన్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అప్పుడే నీకు పేరు వస్తుంది. మనం చేసే పనికి మనం న్యాయం చేయకపోతే, మనం చేసే వృత్తి పట్ల మనం డెడికేటెడ్గా ఉండకపోతే, సాక్రిఫైస్ చేయకపోతే మనం ఆ ఉద్యోగం చేయడం వేస్ట్ అనేది నా పాయింట్. సిద్దిపేటలో మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి నవ్వించడానికి, స్టేషన్కి వచ్చే బాధితులకి ఆనందపరచడానికి మీరు పాటలు పాడడం కానీ మిమిక్రీ చేయడం ఉంటాయి. నక్సల్స్ తోటి కూడా పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. నక్సల్స్ని మేము అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము కూడా పాడతాం. అంత మాత్రానికి ఒక్కరమక్కరం ఎంచుకోవాల్సిన అవసరం లేదు పాటలు పాడేదానికి కనుక అని ఆ రకంగా కూడా చెప్పేవాళ్ళము. తర్వాత పోలీస్ స్టేషన్లకు ఎవరైతే వస్తారో బాధితులు, ఫస్ట్ నేను ఎంఎస్సి బీఈడి చేసినా కనుక కొంచెం సైకలాజికల్గా వాళ్ళు ఏంది, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది అనేది కనుక్కునేది. ఎవరైనా భోజనం చేయకపోతే భోజనం పెట్టియడం, నీళ్ళు కావాలంటే నీళ్ళు, లేకుంటే టీ కావాలంటే టీ ఇప్పించడం, ఈ రకంగా కొంత శాంతపరిచిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లంని సానుకూలంగా ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదు మీద ఎటువంటి ఆలస్యం లేకుండా ఇమ్మీడియట్ యాక్షన్ ఒకటి ఉండడం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉంటాడు. ఒక టైంలో చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు వచ్చి చేసాం కదా పోలీస్ స్టేషన్కి, కరెక్ట్గా ఎంత టైం పడుతుందో ఆ టైంలో ఎస్ఐ ఇక్కడ ఉంటాడు అనేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి భావన ఉండేది. అంటే శివకుమార్ నాగార్జున లాగా 2 నిమిషాలు సినిమాలు మనల్ని చూసి సినిమాలు తీస్తారు, సినిమాలను చూసి మనం చేయలేదు, మనల్ని చూసి సినిమాలు చేస్తారు. అంటే నక్సల్స్ అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడేవారు? వాళ్ళతో పాటు రాత్రంతా ఇంటరాగేషన్, వాళ్ళ జీవితాలు అసలు ఏ రకంగా నడుస్తున్నాయి, ఎందుకు అంత కష్టాలని వాళ్ళు పెట్టుకుంటున్నారు, రాత్రంతా దొరకకుండా, అన్నం దొరకకుండా, నీళ్ళు కాకుండా, ప్రజాజీవనంలో లేకుండా మీరు ఎందుకు పోతున్నారు, దీని నుంచి మీరు సాధించేది ఏముంది అని నేను కూడా చెప్పాను. భావాలు ఉండడం తప్పులేదు, కానీ అండర్ గ్రౌండ్ పోయి నక్సల్స్ అయ్యి అమాయకులను చంపడం ఇది పద్ధతి కాదని చెప్పేవారు. అంటే ఏ విధంగా వాళ్ళతో పాటలు పాడేవారు? వాళ్ళకి మేము సాధారణంగా నక్సల్స్ ఇంటరాక్షన్లో వాళ్ళ భావాలు విన్న పోలీస్ ఆఫీసర్ ఒక్కొక్క దశలో మేము కూడా తుపాకులు పట్టుకుని అన్నలతో వెళ్తే బాగున్నా అనే ఫీలింగ్ తెచ్చుకొస్తే భావాలు ఉంటారు చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి మీరు మీ భాషలో పాటలు పాడుతూ వాళ్ళని ఇటువైపు కన్విన్స్ చేయడంలో చేసిన కృతకృత్యులమైన చాలాసార్లు. అది కాదు, ఆ లైన్ కాదు, ఈ ప్రజా ఈ యొక్క డెమోక్రసీలో అది నడవదు, అది అర్థమైందా? తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అనేది చాలా కష్టమైన విషయం. అంటే వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో మీరు ఏ పాట పాడేవారు? చాలా పాటలు, నక్సల్స్ పాటలు, చాలా పాటలు. ఒక పాట పాడండి. దసరా పండగ వచ్చనాని తెల్ల సొక్క ఎర్ర ప్యాంటు అనే అటువంటి పాటలు పాడేటోళ్ళం. ఆ పాటకి వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు? మిమ్మల్ని మీ పాటకి, మీ ఫోక్ సాంగ్కి మిమ్మల్ని కూడా అడవిలోకి రమ్మని అనిపించారు? అటువంటి ధైర్యం ఎవరు చేస్తారు? పోలీస్ ఆఫీసర్ని ఆ రకంగా పిలిచేటువంటి ధైర్యం చేసేటోళ్ళే. అందులో అప్పుడున్న క్రేజీ మన మీద ఉన్నటువంటి ఇది అంచనాలు అంత చిన్నవి కాదు. ఓకే, సిద్దిపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? సిద్దిపేట తర్వాత నన్ను ఎక్కడో బదిలీ చేయకుండా సాంబశివరావు గారు, అప్పుడు ఉన్నటువంటి మా ఎస్పీ గారు మళ్ళీ తూప్రాన్ ఇచ్చారు. తూప్రాన్లో కొంతకాలం పనిచేసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. అది అప్పుడు మామూలుగా హైదరాబాద్ కోటాలో ఉంది అని నా పేరు అని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత హుమాయూన్ నగర్ చేశాము. తర్వాత ట్రాఫిక్ వెళ్ళి చాలా కాలం 5-6 సంవత్సరాలు ట్రాఫిక్లో. హుమాయూన్ నగర్ అనగానే కమ్యూనల్ జరుగుతున్న టైంలో మీరు ఉన్నాం. అప్పుడు కరెక్ట్గా 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ ఇష్యూ. చాలా కష్టపడాం. ఆ తర్వాత ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా ఆ ఏరియాలో మాకున్నటువంటి నెట్వర్క్ తోటి చాలా కృషి చేశాం. అంటే మాపు గ్యాదర్ అవుతున్నప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయకుండా వాళ్ళకి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఏ విధంగా చేస్తారు? లాఠీ చార్జీలు అనేది లాస్ట్ రిసార్ట్. లాఠీ చార్జ్ చేయడం వల్ల సమస్య అయితే పరిష్కారం అవుతుంది నేను అనుకోలేను. ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతాం. అందుకే పెద్దలు అంటారు కదా, సామధాన దండోపాయాలని. అంత చిన్న విషయం కాదు అది. లాస్ట్కి లాఠీ చార్జ్ చేస్తే
ఇంకా ఏ పరిస్థితి లేదు, ఇదే లాస్ట్ ఇంకా అని అనుకున్నప్పుడు చేస్తారు. కానీ మామూలుగా వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళ మాటలతోటి చెప్పడం, తర్వాత వాళ్ళకి జరిగే పరిణామాలను చెప్పడం, వాళ్ళకు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం, దానికి పరిణామాలు చెప్పడం, ఇవన్నీ మనం చేస్తాం. అంటే అక్కడ మీరు పనిచేస్తున్న టైంలో బాగానే స్ట్రాబింగ్ కూడా జరుగుతున్న సమయంలో మీరు నైట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, హుమాయూన్ నగర్ లిమిట్స్లో వెళ్ళి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతూ కొన్ని పాటలు పాడుతూ డ్యాన్సులు కూడా వేశారనేది అప్పుడు వచ్చింది. అంటే వాళ్ళు కన్విన్స్ చేయడానికి అది అంటే వాళ్ళ మాటల్లో అంటే మనం హైదరాబాద్లో పనిచేసినప్పుడు కొంచెం ఉర్దూ సాఫ్ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉర్దూ హిందీ బాగా ఉండి ఇంగ్లీష్లో ఉంటే కొంత వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ భాగం నేను చార్మినార్, కంచన్ బాగ్ 2 పోలీస్ స్టేషన్లు కనుక అది ఉండడం వల్ల. ఇన్సిడెంట్ చెప్పండి, ఈ విధంగా మీరు చేసుకొచ్చారు పాటలతో కానీ మాటలతో కానీ? పాటలు కాదు, వాళ్ళలో మమేకం కావడం. ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంటంటే మమేకమై పనిచేయడం. పోలీసులు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ప్రజల కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మనకు సహకరిస్తారో, ఎప్పుడైతే మనతో ఉంటారో తప్పకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారు. కానీ నరసింహులు గారి దగ్గరికి ఎవరైనా మాప్ గ్యాదర్ అయితే వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అది నా యొక్క అస్త్రం. వాళ్ళతో మాట్లాడడానికి చేయడం కానీ, లేదా వాళ్ళకి ఇష్యూని అంత హీట్ తగ్గించడానికి వెంటనే పాట పాడడం, ఇటువంటి చేస్తుంటారు నరసింహులు. అంటే ఇప్పుడు ఎవరో వచ్చి తెలంగాణ అన్నాడు, అరే మరి మేము తెలంగాణ కాకుంటే మేము తెలంగాణ కాదా అన్నాడు, దానికి సంబంధించి ఒక పాట, అప్పుడు పూర్తిగా కన్విన్స్ అవుతాడు, అబ్బో ప్యూర్ తెలంగాణ. ఆ విధంగా ఒక పాట పాడండి. ఏమేమి పాడారు? చూడు తెలంగాణ సుఖ నీరు లేని దాన అని ఒక పాట పాడే తలకి అది తెలంగాణ సిఐ నోట తెలంగాణ పాట అని ఇప్పుడు వచ్చింది. దాంతో పబ్లిక్ ఏంటంటే ఎస్ ఈజ్ ఆల్సో తెలంగాణ బిడ్డ, ఇక్కడే లోకల్ అని చెప్పేసి నాకు పోస్టింగ్ కూడా ఆ రకంగానే వచ్చింది అప్పుడు. అంతేకాకుండా కొంతమంది పబ్లిక్ని లేదా వచ్చిన వాళ్ళకి విక్టిమ్స్కి నవ్వించడానికి కొన్ని మీరు కామెడీ కూడా చేసేవారు. అన్నీ ఉంటాయి, సమయ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితులని పరిస్థితులను బట్టి తప్పకుండా ఏం చేయాలి. ఆల్రెడీ చేసింది ఒకటి చెప్పండి మాకు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ఇష్టపడేటువంటి ఈవెంట్ని మనం ఎంచుకుంటాం. ఆ టైంకి ఆయన ఏ రకంగా ఎవరి పేరు చెప్తే ఆయన శాంతపడతాడు, తర్వాత ఏ రకంగా చెప్తే శాంతపడతాడు అనేది మనం కనుక్కుంటాం. ఇది కంపల్సరీ పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సినటువంటి గుణం, అడ్వాన్స్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆ రకంగా ఆయన వచ్చినప్పుడు మనం ఏం చెప్తే ఆయన మనకు కన్విన్స్ అవుతాడు అనేది చెప్తే తప్పకుండా ఫిర్యాదుని సంతృప్తి పరచడం మనకు కావాల్సింది. తర్వాత నేరస్తులకి శిక్ష పడడం, నేరస్తుని కూడా ఒప్పించేటువంటి శక్తి ఉంది. నేరస్తుగాన్ని చూస్తూ వాడి యొక్క కష్ట నష్టాలను కూడా మనం తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక రాబరీ కేసులో, ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో ఒకరిని పట్టుకొస్తాం, వాడికి తిండి పెట్టకుండా వాడిని ఇంటరాగేట్ చేస్తా అంటే వాడు విన్నాడు. తిండి పెట్టాలి, వాడిని ఇంటరాగేట్ చేయాలి, వాడిని మంచి చెడ్డ కనుక్కోవాలి, మనకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో దాన్ని రాబట్టుకోవాలి. ఇది కూడా ఒక ఆర్ట్. అంటే ఆల్రెడీ మీరు చెప్పిన మంత్రం వాడిన ఒక కేసు ఏమైనా ఉంటే చెప్పండి. చాలా ఉన్నాయి. ఒక్కోసారి వాడు అన్నాడు రాత్రి, అరే బాబు బాగా చెప్పావు, ఏం తింటావు అని అన్నాడు. వాడు ఏదో రోటీ తర్వాత మటన్ అన్నాడు, తినిపించాం. తర్వాత ఇంకో 4 కేసులు చెప్పాడు వాడు ఆ రోజు. ఇంకో 4 కేసులు రాత్రి రాండి సార్, ఇంకా ఏముంది ఒకటేసారి ఇచ్చిపోతాను ఇచ్చిపోయాడు. అట్లాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి. అంటే ఆ విధంగా కాకుండా మిమిక్రీ చేసినవి ఏమైనా కేసులు కానీ? మిమిక్రీ అంటే అది సందర్భంగా ఏదో చిన్నగా లైట్గా వాడికి అవసరం ఉంటే, వాడు ఎంటర్టైన్ అయితే, మనకి అవసరమైతే. ఇంకో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి అమిత్ ఖత్రి అని చార్మినార్లో ఉన్నప్పుడు ఒక కేసు అయింది. ఒక బంగారు దుకాణంలో, సూరజ్ భాన్ అనే బంగారు దుకాణంలో వాడు, నేను అమ్ముకొని వస్తాను వాడిని కూడబలుక్కొని చాలా పెద్ద మొత్తంలో బంగారు తీసుకొని పరారయ్యాడు. వాడు పోతూ వాడిని కారును కూడా వదిలేసి వెళ్ళిపోయినాడు. కొనుక్కున్న మారుతి కారు ఎక్కడ రాణిగంజ్ ఏరియాలో. వాడిని కలకత్తా నుంచి పట్టుకొని వచ్చాను. అక్యూజ్డ్ లేకుండా ప్రాపర్టీ రికార్డ్ చేసి ఈవెన్ కలకత్తాలో పోవడమే కాకుండా వారణాసిలో అదల్లా కూడా మా యొక్క పోలీసింగ్ చూపించినాం అక్కడ ఎట్లా అని. టోటల్ ప్రాపర్టీ రికార్డ్ ఫ్రమ్ హిమ్. అది ఒక పెద్ద కేసుగా చెప్పవచ్చు. అమిత్ ఖత్రి అని చెప్పేసి అది సూరజ్ భాన్ వాళ్ళ కేసు. కనుక వాడు చీటింగ్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్. బట్ వీ హ్యావ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ దట్. అంటే మాకున్న టెక్నిక్, నేను పోతూ ఫస్ట్ కలకత్తాకు పోయి పలానా వ్యక్తి నాకు ఇట్లా వచ్చినాడని చెప్తే, ఆ డీసీపీ గారు మా డీసీపీకి ఫోన్ చేస్తే, మళ్ళీ నర్సింహులో నీకు ఇట్లా వచ్చింది నువ్వు వెళ్ళురా అంటే మళ్ళీ పోవడము, మళ్ళీ రికవర్ చేయడం, అట్లా 2-3 సార్లు కలకత్తాకు పోయి ఆ ప్రాపర్టీని మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి జీవితం. కానీ మీరు కూడా అక్యూజ్డ్తో పాటు మాట్లాడేటప్పుడు
వాయిస్ మార్చి మీరు కూడా మాట్లాడే కొన్ని సంగతులు ఉంటాయి. అది చెప్తే కదా నీకు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి నుంచి మనం నిజం రాబట్టాలి, ఆ వ్యక్తి నుంచి మనకు కావాల్సినది రాబట్టాలంటే మనం వాడి యొక్క వర్నాక్యులర్లో మనం వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ కూడా ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటప్పుడు ఏదో పాలిష్డ్గా మాట్లాడితే గ్రామీణ ప్రాంతంలో నడవదు. వాళ్ళ భాషలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ వ్యవహారాల్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ యాసలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు కృతకృత్యుడు అవుతావు, సక్సెస్ అవుతావు. అంటే వాళ్ళ భాష వాళ్ళ యాస మాట్లాడితే వాళ్ళు కూడా మనం ఓన్ చేసుకొని అన్ని విషయాలు చెప్తారు. అరే మనోడు పాలిష్గా మాట్లాడితే రాదు. ఇంకోటి భాష అర్థం కాకపోతే నీకు చాలా కష్టం. సార్, ఈ విధంగా మీరు హుమాయూన్ నగర్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అప్పట్లో చిరంజీవి ఫ్యాన్, చిరంజీవితో సినిమాలు చేయాలి అన్న కోరిక ఉండేది, చిరంజీవి లాగా చేసేవారు. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా బుల్లెట్ కూడా మీరు ముందు కాళ్ళ నుంచి రావడం ఇలాంటి కొన్ని చేశాను. చాలా క్రేజీ ఉండేది. ఆర్ట్ అంటే చాలా క్రేజీ. నేను పాటలు రాస్తా, పాటలు పాడుతా, మిమిక్రీ. అంటే చిరంజీవిని ఎందుకు ఎంచుకున్నారండి? చిరంజీవికి అప్పుడు ఉన్నటువంటి క్రేజీ. ఇప్పుడు నేనొక్కనే కాదు, చిరంజీవికి ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఎరా ఉంది ఆయనకి. 1980 నుంచి దాదాపు 1995 వరకు మామూలు కాదు. ఏ హీరోయిన్ చేయలేదు ఆయన దగ్గర. ఆయన అంటే అప్పుడు పాటలకు కానీ, ఆయన డ్యాన్సులు కానీ, మీరు బుల్లెట్ ఆపి బుల్లెట్ పై నుంచి చేసేవారు. ఇంకా అప్పుడు ఉన్నటువంటిది, ఇప్పుడు మనకున్నటువంటి తృష్ణ, మనలో ఉన్నటువంటి యాంగ్జైటీ, మనకున్నటువంటి జీల్, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కనపడతాయి. అది అబ్జర్వ్ చేసే వాళ్ళకి కనపడతాయి, మామూలు జనాలకు కనపడవు అంతే. చిరంజీవి లాగా మీరు కూడా డైలాగ్ డెలివరీ చేశారు. రారనుకుందావా, రాలేదనుకుందావా, సమయానికే వస్తారని గుర్తుంచుకో, ఇట్లాంటివి చెప్పేటోళ్ళం. ఒక డైలాగ్ పూర్తిగా చెప్పి అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు చెప్పేటోళ్ళం. అట్లాంటి డైలాగులు చెప్తేనే వాడు ఒక ఫైన్ వేస్తుంటే చాలా కోపం అవుతుంటాడు. ఒక ఫైన్ ఏదైనా రాస్తుంటే కోపం అవుతాడు. వాడు కట్టే 100 రూపాయలకి కానీ 50 రూపాయలకి కానీ మనం కన్విన్స్ చేసిన తప్పుని ఏదో రకంగా కట్టించుకోకపోతే మామూలైనటువంటి రచ్చ జరగదు అక్కడ. ఎన్నోసార్లు కొట్లాటలేని ట్రాఫిక్లు, ఎన్నోసార్లు గుద్దులాటలేని కనుక మనకు అటువంటి ఎదురు కాకుండా, అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మనం ఆయనకి ఏం చెప్తే అవుతాడని అట్లా. అంటే చిరంజీవి డైలాగ్ చెప్పేవారు? చిరంజీవి డైలాగ్ చెప్పేమో. ఒకసారి పొగిడేటోళ్ళు మరి చాలా స్మార్ట్ ఉన్నారు సార్, ఏముంటుంది సార్ 100 రూపాయలు, ఈ రకంగా కూడా చెప్పేటోళ్ళం. అంటే చిరంజీవి డైలాగు ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? చిరంజీవి డైలాగ్ అనే కాదు, అందరు డైలాగులు చెప్తాము. కాకపోతే ఏ సందర్భంగా అంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా ఒకటి జెన్యూన్ అనిపిస్తుంది. అవును, అక్కడ 100 రూపాయలు అనేది ఇష్యూ కాదు, కానీ ఎందుకు కట్టాలి అనేది వాడి పాయింట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ అవ్వడంతో కానిస్టేబుల్కి ప్లస్ 2 వీలర్ వాడికి అది పెద్ద ఆర్ట్. ఎందుకంటే ట్రాఫిక్లో దాదాపు ఒక 30 కేసులు వేయాలంటే 300 మందిని మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అందరి దగ్గర లైసెన్స్ ఉంటుంది, ఆర్సీ. ఒకవేళ మనం చాలాన్ చేయాలంటే వాడి తప్పుని 100% కన్విన్స్ చేస్తేనే కడతాడు. లేకపోతే 20 రూపాయలకు మర్డర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అర్థమైందా? కనుక చాలా ఇది ఎట్లా అంటే ఒక తారు మీద ఛత్రి కట్టెపట్టుకొని నడుస్తున్నటువంటి ఉద్యోగం ఇది. చాలా బ్యాలెన్స్గా నడచవలసిన అవసరం ఉంది. అర్థమైందా? అన్నిటికీ కోపమయ్యి పోయినాయి ఆ రోజులు. కోపం కావడము, లాఠీలతోటి కొట్టడము, లాకప్లో పెట్టడము, దినాల కొద్ది ఇంటరాగేట్ చేయడం, ఇవన్నీ లేవు. తప్పుని చెప్పాలి, టెక్నికల్గా పోవాలి. ఓకే, చిరంజీవి డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ ఏమైనా చెప్పండి మీకు నచ్చింది? మామూలుగా రావు గోపాలరావుది కూడా చెప్పేవారు. సినిమాల్లో చూడటంలో పీచి ముఖం, మీలో తలమాసినం లేపేసి పాడబిద్దు పడుకోబెట్టి 100 దండలు దాకా వేయించి, ఇటువంటి డైలాగులు కూడా చెప్పేవాళ్ళు. అంటే ఇది మీకు చిన్నప్పటి నుంచి వస్తుందా లేదా సినిమాల్లో? బేసికల్గా నేను 7వ తరగతి అంటే 1973లో మా దగ్గరికి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి అందరికీ 5 పైసలు 10 పైసలు తీసుకొని ఆ మిమిక్రీకి ఆర్టిస్ట్కి ఇచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేసేటోడు. అయితే ఆయన చేసిపోయిన తర్వాత మనం ఎందుకు చేయరాదు, మనకెందుకు రాదని చెప్పేసి చిన్నగా ప్రాక్టీస్ చేసి నేను రాష్ట్ర స్థాయి బహుమతులను కూడా దీన్ని పొందాను. టీచర్గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి బహుమతి ప్యాటీలో పొందాను. ఆ రోజుల్లో పేపర్లో వచ్చేది. అంటే ఎక్కువగా మీరు ఎవరిని ఎక్కువ మాడ్యులేషన్ చేయగలరు, ఎవరిని ఇమిటేట్ చేయగలరు? నేను అందరినీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక ఈ పోలీసు వ్యవస్థలో పోయిన తర్వాత ఎన్టీ రామారావు గురించి అంత పెద్దగా నేను లేదు. నాగేశ్వరరావుకి, కృష్ణ వీళ్ళందరికీ చెప్పండి. గోపి నువ్వు లేకపోతే నేను బ్రతకను, దా జీవిత బద్ధకార బద్ధురబద్దాడే నిజంగా చెప్పు. ఇట్లాంటి కృష్ణ గోపి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం అంధకార బంధురం అన్నాడు. ఓకే, చిరంజీవి, నాగార్జున ఉండేది. ఇంకా బాగా ఎవరు హిందీ? అమితాబ్ బచ్చన్ కూడా మీరు చెప్పారు? లేదు,
ఇప్పుడు పోలీస్ ప్రొఫెషన్లో ఉండి కుటుంబాలు ఈ వయసుకు వచ్చి ఇంకా మిమిక్రీలో ఎవరు చెప్తారంటే ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే కాదు కదా. కానీ మీరు ప్రొఫెషనల్ కాకపోయినా మీ దగ్గరకు వచ్చిన విక్టిమ్ని సంతోషపరచడంలో మీరు నెంబర్ 1 Yes. అన్నది మాత్రం మీ అది ఆఫీసర్లు చెప్తాను. చెప్తుంటారు. నాతో మామూలుగా బాధితునికి ఇబ్బంది అయితే ఉండదు. నేను బాధని పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి బాధను అర్థం చేసుకుంటాను. అదేవిధంగా ఆయనకి ఏం కావాలి, ఆ బాధితుడికి బాధితురాలకి ఏం కావాలనేది నేను కనుక్కున్న తర్వాతనే వాళ్ళకి డిస్పోజ్ చేస్తాను. ఎక్యూజ్డ్ని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు. ఎక్యూజ్డ్లో ఉన్న ఒక హ్యూమన్ యాంగిల్ని నరసింహలో క్యాచ్ చెప్తే చేస్తారు. కదా నీకు ఒకటి చెప్తే కదా వాడికి ఏం కావాలి. అదొకటే కాకుండా ఇంకా వేరే కేసులు ఏమన్నా? చాలా ఉన్నాయి అట్లాంటివి. మేము చార్మినార్లో ఉన్నప్పుడు చాలా ప్రాపర్టీ అఫెన్సులు చేసాం. మా దగ్గర ఒకటి ఆటో గ్యాంగ్ దొరికింది. ఆటో గ్యాంగ్ ఏంటంటే పొద్దున్నే వాడు వంట చేసుకోవాలి, వాళ్ళు ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకున్నారు. ఎక్కడ రాజేంద్ర నగర్లో గుట్ట మీద తీసుకొని ఒక ఆటో, వాళ్ళు 4 ఉంటారు, లేకుంటే 3 ఉంటారు. ఒకడు డ్రైవ్ చేస్తుంటాడు, 2 సైడ్లో కూర్చుంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడు. కరెక్ట్గా మార్నింగ్ పూట పోవడము, ఎక్కడెక్కడ వాకింగ్ చేస్తున్నారో, ఎక్కువ బంగారు గొలుసులు ఎవరు వేసుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయడము, రన్నింగ్లోనే తెంపుకొని పోవడం. ఇటువంటి గ్యాంగ్ని పట్టాం. చాలా కేసులు డిటెక్ట్ చేశాం. అట్లానే కంచన్బాగ్లో ఉన్నప్పుడు ఒక కేసు, అసలు ఒక దశలో అక్కడ ఉన్న డీసీపీ గారు వద్దు వదిలేయని అంటే కాదు వాడితో వెళ్తుందని చెప్పి దాదాపు 15 కేసులు తీసాం వాళ్ళతో. సో క్రైమ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. క్రైమ్ కేసులు చాలా చేశాను. హుమాయూన్ నగర్ ట్రాఫిక్ తర్వాత కంచన్బాగ్ వచ్చినట్టు. కంచన్బాగ్ కంటే ముందు నేను మళ్ళీ నర్సాపూర్ చేస్తారు. యాజ్ ఏ సర్కల్గా నాకు చార్మినార్ నుంచి సిఐగా మెదక్ వచ్చింది. నేను మెదక్ కోరుకుంటే అక్కడ జహీరాబాద్ కొంతకాలం చేసిన తర్వాత నర్సాపూర్ వచ్చిన. నర్సాపూర్లో ఎక్కువ అక్కడ ఏంటంటే మర్డర్లు, ఇన్స్పెక్టర్గా ఎస్ఐగా ఉండవు కనుక సిఐకి మర్డర్లు చాలా కేసులు. నర్సాపూర్లో మీరు చేసిన కేసులు ఏమండి? అప్పుడు చాలా ఉన్నాయి. మర్డర్లు చాలా 1.5 yearలో దాదాపు ఒక అప్పుడు గుమ్మడిదల దళం కూడా గుమ్మడిదల దళం ఉంది, నక్సల్ మూమెంట్ ఉంది, అన్నీ. ఎందుకంటే టిక్ ఫారెస్ట్ ఏరియా. ఒక కేసు చేసాం ఏంటంటే ఒక కంకుబైన్ పారామోర్ కలిసి భర్తను చంపినటువంటి ఒక కేసు. అది పాపన్నపేటలో చంపేశారు. తర్వాత వాడి మీద గ్యాస్ పెట్రోల్ పోసి ఆ డబ్బాను కూడా ముఖం మీద ఒత్తిపోయినారు. ఇది డెడ్ బాడీ ఎక్కడ ఉంది, అడవిలో పడేస్తారు. దీన్ని ఎతుకుతున్న క్రమంలో పాపన్నపేటలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ విషయం చిల్లగా స్ఫురిస్తే అక్కడ ఒక శ్యామలా వెంకటేష్ అని ఒక ఎస్ఐ ఉండేవాడు. వాడు సార్ మీరు ఒక ఎతుకుతున్న కేసు ఇక్కడ కొంచెం క్లిక్ అయిందంటే ఇమ్మీడియట్గా అక్కడ పోయి ఆ అక్యూజ్ని అందరినీ పట్టుకొని వాళ్ళకు కూడా ఒక రివార్డ్ ఇచ్చి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో 4 అక్యూజ్డ్, ఆనందం, షామ్యూల్ అండ్ ఆయన భార్య, అదొక కేసు చేశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే గుమ్మడిదల్లో ఒక కేసు. గుమ్మడిదల్లో ఏంటంటే ఒక వడ్డెర క్యాస్ట్లో యాక్చువల్గా ఒక ఆమె పెళ్ళైన తర్వాత వాడిని వదిలేసి వచ్చి ఇంట్లో ఉంది. దాంతో వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ తల్లి అబ్జెక్షన్ చేయబడింది. అసలు మొదట తల్లికి కనెక్ట్ ఉంటే అది అయితే ఈ తల్లి ఉండడం వల్ల ఇది జరుగుతలేదని చెప్పేసి ఆమెను తీసుకుపోయి కళ్ళు దాపించి అడవిలో చంపేసినాడు. అది చాలా రోజుల వరకు అసలు ఆ బాడీ ఎవరు గుర్తుపట్టలేదు. తర్వాత బట్టలు చూసి గుర్తుపట్టారు. దాన్ని కూడా ఒక టిపికల్ లెవెల్లో ఆ యొక్క అక్యూజ్ని మేము ఇంటరాగేట్ చేసి ఆ కేసు కన్ఫ్యూజ్ చేయించి. ఏ విధంగా టిపికల్గా అంటే ఆయన కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాటికి మనం ఏ రకంగా చెప్తే వింటాడనేది దానికి ప్రయోగించి చేసాము, సక్సెస్ అయినాం దాన్ని. కానీ నర్సాపూర్లో పనిచేస్తున్నప్పుడు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుమ్మడిదల విలేజ్ దగ్గర ఒక ఇష్యూలో ప్రెస్ వాళ్ళ మీద కూడా మీరు దాడి చేసి లాఠీచార్జ్ చేశారు. నేను ఆ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడే కానీ ఎవరి మీద నువ్వు అన్నావు ఇంతమందిలో కూడా పొలిటికల్ లీడర్లని, ఉద్యోగులని, ప్రెస్ అని ఇవన్నీ ఏముండవు. అర్థమైందా? అప్పుడు లా ఫ్రేమ్లో అందరూ ఒకటే. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క సమస్యని ఏ రకంగా మనము సద్దుమనగా చేయగలము, ఏ రకంగా మనము దాని నుంచి ఓవర్కమ్ కావాలని అదే ఆలోచన చేస్తాం. కానీ ఈయన ప్రెస్, ఆయన పొలిటికల్ లీడర్ అనేది కాదు. కానీ ఆ రోజు మీరు సాధారణంగా సహనం కోల్పోని నరసింహులు ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందండి? అది నాకు ఇంకా బాగా గుర్తులేదు. బరహాలి ఏదో మొత్తం మీద అది ఓవర్ చేయడం వల్లనే అట్లయితుంది. కానీ మామూలుగా అయితే నేను చాలా మటుకు కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఇది నా నేచర్. ఎందుకంటే నేను మా ఫాదర్ టీచర్, నేను టీచర్, ఆ లైన్ నుంచి వచ్చినాం కనుక అంత పెద్దగా దాని మీద కొట్టాలా చేయాలా అనేది కాదు. దానితోటి శత్రుత్వం పెరుగుతుంది, ఇంకోటి అవతలలో బాధపడతారే తప్ప ఇంకోటి కాదు. కనుక తప్పుని నువ్వు ఏ రకంగా తప్పు చేసినా వాడు అక్యూజ్డ్, నిందితుడు జైలుకి పోయిన తర్వాత కూడా సార్ కరెక్టే చెప్పిండు భయ్య అని అనాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. నర్సాపూర్ టు ఎక్కడికి వచ్చారు? నర్సాపూర్ టు అప్పుడు మహాంతి గారు ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీలో గొడవ జరగడం, ఒక సిఐ కొరకు అన్వేషణ జరగడం, ఆ దాంట్లో మనల్ని ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకోవడం మహానుభావుడు. అప్పుడు నా యొక్క
బాగా ఎలివేట్గా అయింది. 1.5 year నేను చేశాను. అప్పుడు స్టూడెంట్స్ తోటి నా పోరాటం, నా కథ అదంతా మీకు తెలిసినది. ఉస్మానియా యూనివర్సిటీలో మీకు జరిగిన పోరాటం మీద ఒక 2-3 ఇష్యూస్ చెప్పండి. అంటే విద్యార్థులు ఎవరు మనకి అంటే విద్యార్థులు అక్కడ కూడా కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళనందరినీ కూడగట్టుకొని అర్థమవుతుందా, నేను ఒకటే అనేవాళ్ళని, సమస్యల మీద పోరాడాలి కానీ వైలెన్స్ చేయదు. పోరాటం తప్పు కాదు కానీ వైలెన్స్ చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు అవుతాయి. ఇది నేను అందరి విద్యార్థులకి చెప్పదలుచుకుని. ఇంకోటి నాన్ బోర్డర్స్గా ఉంటూ నువ్వు ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తామంటే అది నచ్చదు. బోర్డర్కే లేదు, మళ్ళీ నాన్ బోర్డర్కి కూడా ఇవి తెలిస్తే వాళ్ళ నీళ్ళు కలిపాడు. ఈ రకంగా ఎన్నోసార్లు నేను మీకోసం అని ఒక ఇంజనీరు ఆయనని నీళ్ళు వస్తలేవని చెప్పేసి ఈ హాస్టల్లో బంద్ చేశారు. నేను ఎక్కడ చూసినా మీకోసమని ఫస్ట్ చెప్పాను కదా, నేను ఆ పోస్టర్ ఉంది, పోస్టర్లో నంబర్ ఉంది అక్కడ నుంచి, సార్ మీరు ఎక్కడున్నారు సార్ అంటే బాత్రూంలో ఉన్నాను ఫోన్ చేశాడు. ఏడవని సార్ అంటే, సార్ మీకోసం పెట్టినారు కదా సార్ పోస్టర్, దీంట్లో నంబర్ చూసి చేస్తున్నా సార్ అని. నాకు చాలా సంతోషం అనిపించేది. ఆ రకంగా అది ఉపయోగపడేది. ఇమ్మీడియట్గా పోయి విద్యార్థులను సంజాయించి, అయ్యా మీకు 100 మంది ఉంటే 100 మందికి వాటర్ కాక 200 మందికి ఇస్తుంటే కూడా మీరు 400 మంది వచ్చి స్నానాలు చేసి బట్టలు ఉతికితే ఎట్లా నీళ్ళు ఇస్తాడు ఇంజనీర్ అని దాన్ని కన్విన్స్ చేసి ఆ ప్రాబ్లమ్ని. కాకపోతే విద్యార్థులు కూడా చాలా మటుకు నా యొక్క యాక్ట్ తోటి నాకున్నటువంటి దీంతో చాలా సంతోషంగా ఉండేటోళ్ళు. ఎక్కడ కూడా నాకు 1.5 yearలో ప్రాబ్లం వచ్చిందే లేదు. కానీ మాణికేశ్వర నగర్ వైపు నుంచి కొంతమంది రావడం, వాళ్ళ బస్సుల మీద రాళ్ళతో ధ్వంసం చేయడం జరిగినప్పుడు మీరు కొంచెం బాగా రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? చెప్తే కదా, ఎక్కడైనా కానీ నేను చేసేది ఏంటంటే అధికారులకు కూడా తెలుసు, వాయిలెన్స్ జరిగితే మాత్రం నేను ఊరుకుండేది కాదు. వాయిలెన్స్ లేనంతకాలం వాళ్ళతో కలిసిపోవడం. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో అంటే పనిచేసిన టైంలో ఉద్యమం అనేది పీక్ స్టేజ్కి వచ్చింది. విద్యార్థుల మధ్యన ఘర్షణలు ఒక స్టేజ్ దాటుతున్న టైంలో మీకు బాగా గుర్తున్నది, నేను నా అంటే అదర్ దాన్ లాఠీ ఉపయోగించకుండా ఆ రోజు ఆ ప్రొఫెషన్ కంట్రోల్ చేశాను అనేది ఒకటి గుర్తు. 31 December 2006 ఏది చాలా విచిత్రంగా జరుగుతుంది అది. అక్కడ అది ఒక చిన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు, 31 December చెప్తున్నాను. ఓకే. ఈ అబ్బాయిలంతా ఏదో కొంతమంది ఆగి ఏ రకంగా అమ్మాయిల యొక్క హాస్టల్కి చేరుకుంటారు. అక్కడ కేకులు పెడబొబ్బలు ఉంటాయి. తర్వాత బాటపోత ఎవరైతే దారింబడిపోతారో వాళ్ళకి మొదటనే మేము అక్కడ బ్యారికేడ్లు పెట్టడో లేకుంటే పోస్టింగ్ ఇచ్చి వాళ్ళని లోపలికి రాకుండా చేయడము. తర్వాత ఇక్కడి నుంచి అక్కడ వాహనాలు, అక్కడి నుంచి ఇక్కడ వాహనాలు రాకుండా చేయడము. తర్వాత విద్యార్థులని మెల్లగా శాంతపరిచి ఒక 1 గంటకు 2 గంటలకు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క A-B హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపడం. ఇది ఇటువంటి విషయాల్లో చాలా పెద్ద నేనున్నప్పుడు అంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. కానీ ఎందుకు బదిలీ అవ్వాల్సి వచ్చిందంటే అంటే చాలా కారణాలు ఉండొచ్చు దానికి. బదిలీ అనేది సహజం, బదిలీ సహజమే. అప్పటికే 1.5 year ఉన్న సహజమే బదిలీ. కానీ అక్కడ విద్యార్థుల పట్ల కొంత దురుసుగా ప్రవర్తించడం వల్ల బదిలీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అది అల్టిమేట్గా ఉండేటువంటి ప్రిటెక్స్టే. ఇంకా దానికి ఏముంటుంది, విద్యార్థుల పట్ల దురుసుగా అంటే వాళ్ళతోటి నాకేమి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం అయితే లేదు. తర్వాత చాలామంది విద్యార్థులు అట్లా ఏం లేదు. అది ఓకే. ఉస్మానియా తర్వాత గాంధీనగర్లో క్రైమ్ ఇన్స్పెక్టర్గా చాలా కేసులు చేశాము. తర్వాత ఎల్ఐని పట్టుకున్నాము, తర్వాత సలీంని పట్టుకున్నాము, చాలా ప్రాపర్టీ రికవర్ చేసాము, స్నాచింగ్ కేసులు చేశాము. అది కూడా ఒక రకమైనటువంటి ఉద్యోగం. ఎందుకంటే ప్రజలు సొమ్మును పోగొట్టుకుంటే సొమ్మును తిరిగిస్తే చాలా సంతోషపడతారు. ఒక మంచిగా ఉన్నటువంటి కేసు ఏంటంటే అప్పుడు చిన్నజీఆర్ స్వామి వస్తే క్రైమ్ పార్టీని అంతా అలర్ట్ చేశాం. కరెక్ట్గా ఒక పార్టీ కర్నూలు నుంచి వచ్చింది, తల్లి బిడ్డ, ఒక జంట ఆ యొక్క చిన్నజీఆర్ స్వామి ప్రొసెషన్లో పోతుంటే వాళ్ళు కూడా చీరలు కట్టుకొని కరెక్ట్ భక్తుల్లాగానే ఉంటారు. వాళ్ళు ఎట్లా వస్తారని దాన్ని చాలా పూర్తి ఇంట్రాగేషన్ చేసి కరెక్ట్గా వాళ్ళు వచ్చేతలకి 30,000 రూపాయలు ఆయనకి రేషన్ షాప్ ఉంది, టక్కున ఆయన జేబులో నుంచి కొట్టేసినారు. ఇమ్మీడియట్గా మా వాళ్ళు డబ్బు పోయింది అనే లోపలనే ఇద్దరు ఈ తల్లి బిడ్డని గెరావ్ చేశారు, తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడ పెట్టారు డబ్బుని 10 రూపాయలు, ఈడొక కట్ట, తర్వాత ఆ బిడ్డ కూడా ఒక కట్ట చేసాం, ఇంట్రాగేట్ చేసాం. ఆ కేసు చాలా హైలైట్ అయింది, టీవీలో చాలాసార్లు వచ్చింది ఆ కేసు. దొంగ అట్లా. అంటే వాళ్ళ ఎమ్మో ఏ విధంగా ఉండేది? వాళ్ళ ఎమ్మో ఏం లేదు, భక్తులైతే భక్తులైతారు, మాబులో ఏవైనా మాబులో కలిసిపోతారు. ఇట్లా వాళ్ళ యొక్క టెక్నిక్ పిక్ ప్యాక్టింగ్. ఎల్ఐ పట్టుకున్న ఎల్ఐ లీడ్ అది దొరికింది? లీడ్ ఏం లేదు, మా వాళ్ళ పార్టీలను పెట్టాము. అంతలోపలనే ఆయన ఏదైతే బాధితుడు ఉన్నాడో అరవడం జరిగింది, ఎవరో పిక్ ప్యాక్ట్ చేసినారని. అంతలోపల వీళ్ళ మూమెంట్ సస్పిషియస్గా కనపడి తీసుకున్నారు. ఓకే. ఎల్ఐ కేసుని ఏ విధంగా ట్రాక్ చేస్తారు? అది ఒక దీంట్లో అంటే చాలా టఫ్. మీకు తెలుసో లేదు, ఎల్ఐఏ మంత్రి శంకర్ వీళ్ళంతా చాలా టఫ్.
తీసుకొచ్చి కొన్ని మహబూబ్ నగర్లో ప్రాపర్టీ అఫెన్స్లు, తర్వాత అది చిక్కడపల్లి కేసు. ఆ టైంలో నేను మంత్రి శంకర్ అరెస్ట్ చేస్తున్నారు. మంత్రి శంకర్ చాలా కేసులు చేశాడు, కానీ అందరు చేశారు, మనకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మంత్రి శంకర్ల మార్పు కోసం మీరేం ట్రై చేయలేదు ఎప్పుడు? నేను అంతగా అంటే నాది చిక్కడపల్లి కేసులో ఎక్కడో అరెస్ట్ చేస్తే నేను ఇంట్రాగేషన్ పోయినా డైరెక్ట్గా. ఓకే, తర్వాత గాంధీనగర్ తర్వాత గాంధీనగర్ తర్వాత కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎక్కడో మారుమూలకు ఉండేది. ఆ పోలీస్ స్టేషన్ మొత్తం రూపురేఖలు మార్చి దాన్ని ఒక రెనోవేట్ చేసి ఒక పోలీస్ స్టేషన్గా స్థిరపరిచిన తర్వాత అక్కడి నుంచే నాకు ప్రమోషన్ వచ్చింది డిఎస్పీ. కంచన్బాగ్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఏటీఎంలో దోపిడీ కేసు అవుట్ అయింది, మర్డర్ అయింది. ఆ కేసు మిస్టరీ ఇంకా కొనసాగింది అనుకుంటా. తర్వాత బ్రేక్ త్రూ ఏమొచ్చిందంట? అప్పటికి నేను ఉన్నప్పటికైతే కాలేదు. సలీం అనే ఒక జూలో పులిని చంపిన వ్యక్తి కూడా అప్పుడు కంచన్బాగ్లో తిరిగి, అది మనది కాదు, అది బహదూర్పురకు వస్తుంది. కానీ కంచన్బాగ్ లిమిట్స్లో ఉండేవాడు అప్పుడెప్పుడే మీకు? లేదు, నేను వచ్చిన తర్వాత అయింది. ఓకే, దాని తర్వాత కంచన్బాగ్ తర్వాత డిఎస్పీ సిఐడి. నీకు తెలిసిన కేసే అది, నువ్వు కూడా వచ్చావు దానికి. చెప్పండి ఒకసారి. అదే ఇంకా ఎస్ఐ పోలీసులే దొంగ ఎస్ఐలని ఒకటి వచ్చింది, దాంట్లో ఇంట్రాగేషన్ చేసాము, ఒక 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు పూర్తిగా చెప్పండి. అదే అప్పుడు ఏముందంటే ఎగ్జామ్ ఒకరు రాస్తారు, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఒకరు చేస్తారు, ఈ రకంగా జరిగినటువంటి కేసు. అది నల్గొండ జిల్లాలో కొంతమంది చేశారు. దాంట్లో ఆ కేసు మొదట బేసికల్గా నల్గొండ డిస్టిక్లోనే రిజిస్టర్ అయ్యి సబ్సిక్వెంట్గా కానిస్టేబుల్ అది, ఎస్ఐలది సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ సిఐడిలో ఉన్నటువంటి ఎస్ఐ కేసును నేను చేసిన. దాంట్లో మొత్తం 8 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 5 మంది వాళ్ళ యొక్క ఏదైతే ట్రైనింగ్ చేసినారో పోలీస్ అకాడమీలో, అక్కడ వాళ్ళ యొక్క రాత నమూనాలు అన్నీ తీసుకొని, వాళ్ళ యొక్క పర్సనల్ నమూనాలు తీసుకొని, తర్వాత రాసిన వాడి నమూనా తీసుకొని, తర్వాత ఉన్న ఉద్యోగం చేసుకున్నవాడిని నమూనా తీసుకొని అన్నీ ఫోరెన్సిక్ పంపించి, తర్వాత ఇది వాళ్ళ రాత కాదు అనేది కనిపెట్టగలిగినాం. దాని మీద ఛార్జ్షీట్ కూడా చేసాం. ఓకే, ఆ సిఐడి తర్వాత నెక్స్ట్ నేను సిఐడి తర్వాత మళ్ళీ వికారాబాద్ యాజ్ ఎ డిఎస్పీ. ఇక్కడ ఒక సెన్సేషనల్ కేసు చేశాం. ఇది చాలా చెప్పుకునే కేసు. సంజీవ్ రావు అని చెప్పేసి ఒక పాస్టర్ని హిందూ వాహిని వాళ్ళు నకరికల్ నుంచి వచ్చి, మార్కెట్పల్లి నుంచి వచ్చి, అంత మొదలే అక్కడ ఒక పాస్టర్ మీద దాడి జరిగింది. అది 307 కేసు. ఇక్కడ ఏకంగా మర్డర్ అయింది. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రాజకుమారి మేడం, మేము అంతా టీం అయ్యి దానికి నేనే అల్టిమేట్ ఇది. అయితే ఆ కేసును 2 రోజుల్లో ఛేదించగలిగినాం. అది టవర్ డంప్ తీసుకొని టెక్నికల్గా ఆ కేసుని పసిగట్టగలిగినాం. ఆ కేసుతోటి ఇంకొక 2 కేసులు కూడా అదే నకరికల్ కేసు, ఇంకొకటి కూడా. అంటే వాళ్ళ దేనికి? హిందూ వాహిని, ఇది ఫండమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఎలాగ దాన్ని లీడ్ తీసుకొచ్చారు? దాని లీడ్ చెప్తే కదా, పవర్ డంప్ తోటి మొత్తం కలెక్ట్ చేసి ప్రత్యేకమైన నంబర్లు ఎవరున్నాయి, ఎవరితోటి ఎవరు మాట్లాడుతున్నారు, టెక్నికల్ ఆఫీసర్స్ ఉండే అప్పుడు 2-3, ఒక ఆయన పిల్లగాడు నాగరాజు అని ఉండే, వేణుగోపాల్ రెడ్డి ఉండే, వీళ్ళందరూ కలిసి తర్వాత ఎస్పీ రాజకుమారి మేడం ఉండే తీసిన తర్వాత దానికి మనం లీడ్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం, తర్వాత దాన్ని ఫర్దర్ లింక్ చేయడం, తర్వాత అప్పుడు కూడా ఇక్కడ కొంచెం ధర్నాలు గిరినాయి, వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని అసలు ఈ ప్రజలకంతా చెప్పి అసలు జరిగింది ఏందని, అది కూడా చాలా పెద్ద ధర్నా అయినా కానీ దాన్ని ఇక్కడనే మన బ్రిడ్జ్ మీదనే ఆపి దానికి మొత్తం అందరికీ చెప్పాను, బాబు దీంట్లో ఉన్న విషయం మీద. పబ్లిక్ కూడా కన్విన్స్ అయినారు, కరెక్టే కదా అని చెప్పేసి. దానికి వికారాబాద్ తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్లో కూడా అది ఎవరికి పెద్ద కనపడదు చేశారు, బట్ దాంట్లో కూడా మన సాయశక్తుల ఒక సిన్సియర్ అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భం. అంటే ఇంటెలిజెన్స్ అనగానే జనరల్గా పొలిటికల్ ఇంటెలిజెన్స్గా వాడతారు, కానీ పబ్లిక్కి ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి వాడరు అనేది ఒక అన్నీ ఉంటాయి దాంట్లో, అన్నీ ఉంటాయి. అంటే రాజకీయ ప్రభుత్వం ఎవరితో అధికారంలో ఉన్నారో వాళ్ళు తన ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు విషయం కనుక్కోవడానికి ఇంటెలిజెన్స్ వాడుతున్నారని, కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువ ఇంటెలిజెన్స్ ఫోకస్ చేయలేదని ఒక మీకున్న ఫీడ్బ్యాక్ తప్పు. ఓన్లీ పొలిటికల్ ఇదే కాదు, మేమున్నప్పుడు నేనున్న 2-2.5 ఏళ్ళు అసలు పొలిటికలే లేదు. అప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయింది కనుక పొలిటికలే లేదు. నేను గవర్నమెంట్ ఫామ్ అయినాకపోయినా అంటే పొలిటికల్ లేదు అని కాదు, అంటే పొలిటికల్ విషయాలు ఎక్కువగా వచ్చేటివి కాదు. ఎంతసేపులు సెక్యూరిటీ సంబంధించినవి, తర్వాత కేసులు, ఎక్కడెక్కడ ఏవైతే పబ్లిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో అవి, ఇవన్నిటి మీద కూడా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ చేసి కలెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఓకే, తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు. తర్వాత అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వికారాబాద్లో ఎలాగుంది పరిస్థితి? వికారాబాద్లో వచ్చిన తర్వాత ముఖ్యంగా యాజ్ అడ్మిన్గా చూశారు మీరు అంతా, డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. దీన్ని ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకునే విధంగా మలుచుకోవడం, పోలీసులు అంటే ఏదో ప్రత్యేకంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు కఠినతరంగా ఉంటారు అనేటువంటి భావన తీసేయడం. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి సారు ఆయన చేసే కృషిలో మనం చాలా చిన్న ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఒడిసి పట్టుకొని
ముందుకు పోవడం, ఫ్రెండ్లీగా ఎట్లా ఉండాలి, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా. చేశాము, కానీ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇంకా బాగా అయింది. తర్వాత ఇతర అధికారులు, మా యొక్క వెస్ట్ జోన్ ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర డైనమిక్ ఆఫీసర్ ఆయన, తర్వాత మా ఎస్పీ గారు, తర్వాత మా డిఐజీ నిజాం ఇన్ఛార్జ్ ఉన్నాడు శివశంకర్ రెడ్డి అని, అందరి యొక్క గైడెన్స్లో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ మెప్పుతోటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో దానికి మెచ్చి ప్రజల విధానం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కావాలి వాళ్ళకి, ఏమైతే బాగుంటుంది. అంటే అప్పుడు పోలీసింగ్కి ఇప్పుడు పోలీసింగ్ డిఫరెన్స్ ఉన్నట్లుంది. అంతేకాకుండా అప్పుడు క్రైమ్ ఇప్పుడు క్రైమ్ కూడా మారింది. అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత అడ్వాన్స్ పబ్లిక్ లేరు. తర్వాత ఈరోజు వాట్సాప్లు, మెసేజ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ చాలా అయిపోయింది కదా, సైబర్ క్రైమ్ అయిపోయింది. కనుక మారుతున్న కాలంతో పాటు పోలీసు కూడా మారుతుంది, దాంట్లో సమస్య లేదు. మారుతున్న కాలం పాటు పోలీసు మారుతుంది. టెక్నాలజీ ఈరోజు నువ్వు ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకు సీసీ కెమెరాలు పెట్టాను, నేను సైతం అని సీసీ కెమెరాలు పెట్టాను. నేను సైతం సీసీ కెమెరాలో ఏంది, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని లేకుంటే ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ డిప్యూట్ చేస్తే వానికి అలసట వస్తుంది, నిద్ర వస్తుంది, తిండి కావాలి, నీళ్లు కావాలి, నేచర్ కాల్ కావాలి, ఓపిక ఉండదు, ఇవన్నీ ఉండదు. కానీ సీసీ కెమెరా ఒక్కటి ఫిక్స్ చేసినాం అనుకో, 100 మంది పోలీసులు చేసి పని చేస్తుంది. దానికి అలసట లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. తర్వాత స్టాండర్డ్ చూపించినాడు గట్టిగా. కాకపోతే పోలీసు వాళ్ళు చెప్తే కూడా విన్నారు, ఆయన అబద్ధం చెప్తున్నాడు. కానీ సీసీ కెమెరా చెప్పి ఆ ఫుటేజ్ చూపిస్తే దాన్ని అయితే కాదు అని అయితే అనలేవు కదా. ఇప్పుడు నేను ఈ టీవీలో మాట్లాడుతున్నా, నేను మాట్లాడలేదు సార్ అంటే ఒప్పుకుంటారా? అంటే మరి సీసీ కెమెరాలు పెడితే పోలీసింగ్ అవసరం లేదేమో కదా. సీసీ కెమెరాలు అంటే కొన్నిటికి నువ్వు మంచి కోసమే సీసీ కెమెరాలు పెట్టినంత మాత్రాన కొన్ని, ఇప్పుడు అది ఎంతవరకు ఇస్తుంది, పలానా వాడు నేరం చేశాడు, పలానాది మూమెంట్ జరిగింది, కానీ దాన్ని ఆచరణలో దాన్ని చేయవలసింది అయితే మనిషి కావాలి కదా. ఇప్పుడు ఒక ఎన్బిడబ్ల్యూ కోర్టు నుంచి ఇష్యూ అవుతుంది, దాన్ని పట్టుకురావాలంటే పోలీసు కావాలి కదా. కానీ ఎంత మ్యాన్ పవర్ తగ్గుతుందో కదా. మ్యాన్ పవర్ ఏం లేదు, మ్యాన్ పవర్ అంత అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకాలు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, వీటికైతే ఫిజికల్ ఫోర్స్ కావాల్సింది కదా. కానీ కొన్ని దగ్గర సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేది అంటే దానికి నెట్వర్క్ లేకపోవడం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో నెట్వర్క్ బాగుంటుంది, అక్కడ చాలా చేస్తారు. పల్లెల్లో నెట్వర్క్ లేకపోతుంది, ఒకసారి నెట్వర్క్ పనిచేయదు, ఏ ఒక్క దీనికి కూడా పనిచేయకపోవచ్చు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి అంటే మీరు దాదాపు ఒక టీచర్ నుంచి పోలీస్ అయ్యారు, సినిమా యాక్టర్ అవ్వాల్సింది కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే లాఠీ పట్టుకొని కంట్రోల్ చేయాలా, లేదా మనం మాటలతో కంట్రోల్ చేయాలా, లేదా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకొని వాళ్ళలో మీరు అన్నట్లు అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటూ వెళ్ళాలి? ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నాకున్న ఈ 30 ఏళ్ళు అయింది, కరెక్ట్ 30th ఇయర్, 29 ఏళ్ళ 6 నెలల 15 రోజులు 12 రోజులు అయింది. మొదట బాధితుని యొక్క బాధను అర్థం చేసుకోండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దాన్ని అనలైజ్ చేసుకోండి, వాడికి ఏ రకంగా మీరు సమాధానం చెప్తారో ఆ బాధితునికి చెప్పండి. బాధితుడు సంతృప్తి పడినప్పుడు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అయినట్టే. ఇంకొకటి, లాఠీ అనేది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అది పోయింది, ఆ కాలం ఆల్మోస్ట్ ఆల్ పోయింది. లాఠీలు చూపించే కాలం ఏదో ఎక్సెప్షనల్ కేసెస్, ఇక ర్యాలీలో ధర్నాల్లో అక్కడ ఏదైనా జరుగుతుంది. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారుడు కానీ పోలీసుకి వచ్చిన అక్యూజ్డ్ కానీ టెక్నికల్, అది ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ, ఇది 2018 అనేది ఇయర్ ఆఫ్ ది టెక్నికల్ ఇయర్. ఈ సంవత్సరంలో మనము టెక్నాలజీని ఎంతగా ఉపయోగించి బాధితునికి న్యాయం చేస్తామో ఆ రకంగా చేయాలి. వచ్చినటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు కూడా అందరూ కూడా ఎస్ఐలు కూడా వాళ్ళు కూడా టెక్నికల్గా బాగా ఉన్నోలే, 100% పెద్ద టెక్నికల్ ఆఫీసర్స్ వస్తున్నారు. కనుక మీరు చూస్తున్నారు, ఇప్పుడు కమాండ్ కంట్రోల్ అవుతుంది హైదరాబాద్లో, అది మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం నేను సైతం కార్యక్రమంలో అక్కడ చూస్తారు. మేము కూడా జిల్లాలో పెట్టాం కమాండ్ కంట్రోల్. ఇప్పుడు మాతోనే ఉన్నటువంటి 18 మండలాల్లో ఏం జరుగుతుందో ఈ 19 పోలీస్ స్టేషన్లో మాకు తెలుస్తూనే ఉంటుంది. కనుక అది ఒక సోర్స్. ఒక వంట వండాలంటే ఎన్ని దినుసులు అయితే పడతాయో దీంట్లో కూడా అంతే. ఒక పని చేయాలంటే అన్ని సోర్స్ ఉంటాయి. సీసీటీవీ అనేది ఒక సోర్స్. బట్ సీసీటీవీ సోర్స్ అండ్ టెక్నాలజీ వాడుకుంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలంటున్నారు. కానీ కొన్ని విషయాల్లో తీసుకుంటే సివిల్ మ్యాటర్లో పోలీస్ స్టేషన్కి వచ్చే బాధ్యత అండి. ఇటు పోలీసులు సివిల్ మ్యాటర్ అని పంపడం, కోర్టుకి వెళ్తే దాకా ఆలస్యం అవ్వడం వల్ల వాళ్ళు వేరే థర్డ్ పార్టీని ఎంచుకుంటారు. ఈ సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటారు? పరిష్కారం అంటే కొన్ని ఉంటుంది. ఇప్పుడు నువ్వు వడ్డీకి పైసలు ఇస్తావు, వాడు పైసలు ఇవ్వడు, దాన్ని తీసుకొచ్చి పోలీసుల మీద నడితే నువ్వు పైసలు ఇవ్వమని వడ్డీకి ఇవ్వమని ఎక్కడైనా ఉందా? ఇంకోటి, ఇప్పుడు భూమి పంచాయతీ ఉంటుంది, సివిల్ డిస్ప్యూట్, అది ఎవరు చెప్పాలి? రెవెన్యూ వాళ్ళు చెప్తారు.
ఏ సర్వే నెంబర్లో ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కొన్ని షాపులు కానీ మడిగలు కానీ ఖాళీ చేయనప్పుడు వాళ్ళు మీ పోలీస్ మెట్లు ఎక్కుతారు, ఇది మాకు సంబంధం కాదంటారు. దాంట్లో లిటిగేషన్స్ ఉంటాయి. క్లియర్ కట్ కేసులు వేరు, లిటిగేషన్స్ వేరు. లిటిగేషన్స్ ఉన్నప్పుడు సివిల్ కేసులు అంటారు. ఇప్పుడు ఓ షాప్ ఉంది, దౌర్జన్యంగా 4 పోయి దూరి తాళాలు బలగొట్టి సెటర్ లేపి లోపలికి గుసాయించడం, అది క్రిమినల్ కేసు. అది కాదా? షాప్ ఖాళీ చేయనప్పుడు ఖాళీ చేయడం వాళ్ళ సివిల్. అది వాళ్ళు ఏమీ వాళ్ళ మధ్యలో మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, అది తెలియదు కదా మనకి. అంటే చెప్తున్నా, ఇప్పుడు ఒక ఇంట్లోకి దూరుతారు సడన్గా, ఒక 4 మనుషులు పోయి ధూమ్ధామ్ వేసి సామాన్ వేస్తాడు, క్రిమినల్ కేసు అది. అట్లా. ఓకే, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అన్నది ఉంది లేదా? లేదు. మీరు పాతకాలంలోనే ఇప్పుడు క్రమేణ పరిస్థితులు, ఇప్పుడు గవర్నమెంటే ప్రతి పోలీస్ స్టేషన్కి స్టేషనరీ కింద, తర్వాత మిగతా మిస్లేనియస్ ఖర్చుల కింద, మామూలు చిన్న పోలీస్ స్టేషన్ అయితే 25,000, పెద్ద పోలీస్ స్టేషన్ అయితే 50,000, ఇంకా పెద్ద పోలీస్ స్టేషన్ అయితే 75,000. ఇది సరిపోక కొంతమంది చేతులు తోస్తున్నారని విమర్శ. అది మా దగ్గర అయితే లేదు, మరి వేరే చోట సంగతి మనము దాని గురించి మాట్లాడేంత పెద్ద అధికారి అయితే కాదు. సార్, ఫైనల్గా లాఠీ పట్టుకోకుండా లా అండ్ ఆర్డర్ ఎలా చేయడం అన్నది మీరు చెప్పండి. అంటే లాఠీ పట్టుకోవచ్చు కానీ లాఠీ విరగకుండా. ఎందుకంటే ఫస్ట్ సమస్యని అర్థం చేసుకోవాలి పోలీస్ ఆఫీసర్ అంటూ. ఆ సమస్య ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎందుకు అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంది, అసలు ఎవరికి చెప్తే దాని సొల్యూషన్ వాళ్ళు దాన్ని సమాజంలో సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మేము మైత్రీలలో, పీస్ కమిటీలలో తీసుకుంటూనే ఉంటాం, ఇన్ఫర్మేషన్ సిస్టంలో. కనుక ఆ రకంగా ఆ ప్రాబ్లానికి మొదట మూలం కనుక్కొని ఆ మూలం నుంచి మనము చేసుకుంటూ వస్తే తప్పకుండా అంత పెద్ద సమస్యలుగా, సమస్య చిన్నగా ఉన్నప్పుడే, మంట అయినా సమస్య అయినా చిన్నగా ఉన్నప్పుడే ఆర్పాలి, తుడపాలి, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర బ్రహ్మకుమారి రోజు ఒక 10 నిమిషాలు ఇస్తుంది. ఆమె చెప్పే సందేశాలు కానీ సూక్తులు కానీ మనం ఎవరిని బాధించేది అవసరం లేదు, ఎవరిని బాధ పెట్టే అవసరం లేదు. నో డౌట్ నిందితుల పట్ల, అక్యూజుల పట్ల కొంత అవసరమైనప్పుడు కటుగా ఉండాలి, సమాచారాన్ని రాబట్టాలి. మనము ఆయనకి వితిన్ లా ఫ్రేమ్లో ఏమైతే పనిష్మెంట్ ఇవ్వాలనో కోర్టులకు పంపించే. ఇది వాలీబాల్ క్రీడలో 2వ ప్లేయరే, 3వ ప్లేయర్ కాదు. ఈయన సర్వీస్ చేసేటోడు, అవతల నుంచి కోర్టు నుంచి సర్వీస్ చేసేటోడు అక్యూజుడు, నిందితుడు అనుకుంటే వాడు ఎట్లన్నా నేరం చేయొచ్చు. యువతల ఫస్ట్ బాల్ తీసేటోడు ఎవరంటే పిటిషనర్. పిటిషనర్ అంటే కంప్లైనెంట్. ఆ కంప్లైనెంట్ చక్కగా తీసి నెట్టు దగ్గర ఉన్నటువంటి పోలీసు 2వ ప్లేయర్ ఆయన ఏం చేస్తాడు, బాల్ని తీసి థర్డ్ ఫినిషింగ్ చేసేటువంటి కోర్టుకి కరెక్ట్గా అందజేస్తాడు, అన్నిటిని పొందపరిచి. కోర్టు దాన్ని డిస్పోజ్ చేస్తుంది కానీ పోలీస్ చేయదు. అంటే పోలీస్ అన్నది వాలీబాల్ ఆట, వాలీబాల్లో 2వ క్రీడాకారుడే. కానీ మంచి లాజిక్ చెప్పారు, బాగుంది. ఫైనల్గా మీకు నచ్చిన, మీకు పోలీసింగ్తో పాటు అదనపు హంగులు చాలా ఉన్నాయి. 1 మిమిక్రీ, 2 ఫోక్ సాంగ్స్, 3 కవిత. సామాజికం గురించి ఆల్రెడీ మీరు చెప్పుకొచ్చారు, మూలాల గురించి చెప్పుకోవచ్చు. ఈ 3 గురించి మాకు ఒకసారి మాట్లాడండి. కవిత ఎవరి మీద మంచి కవిత? ఇప్పుడు సమకాలీనటువంటి సమాజంలో మానవత్వం మృగ్యమైపోతున్నటువంటి ఈ రోజుల్లో అందశ్రీ గారు ఒక గొప్ప పాట రాశారు. అది చాలా ఫెమిలియర్ సాంగ్, చాలా మీనింగ్ ఉన్నటువంటి సాంగ్. కనుక ప్రజలు ఆ యొక్క దాన్ని, అటువంటి పాటలను 1-2 సార్లు విని ఈ సాటివాణ్ణి, ఈ తోటివాణ్ణి ఏ రకంగా గౌరవించాలి, ఏ రకంగా ఆయనని మనం సహాయపడాలి అనేది ఒకటి ఆలోచన చేయాలి. దాని మీద ఒక చిన్న మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఎక్కడో ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, అవినీతి పెనవాసి అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు,
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి నంది పందిని చూస్తే పడి మొక్కుతుంటారు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటారు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటూ ఇల మీద కలహాల వల వేసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కనుక తోటివాడిని, కుటుంబ సభ్యుని అందరినీ కూడా ప్రేమించాలి, గౌరవించాలి, అందరితోటి మంచితనంతో చేయాలి. మంచితనంతో ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నా నమ్మకం. ఆ రకంగానే ఈ 30 సంవత్సరాలు మీరు ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్ కాకుండా ఆంధ్రాకి సంబంధించిన ఫోక్ సాంగ్లు కూడా మీరు పాడుతుంటారు. ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా షీ టీమ్స్ వచ్చినాయి. నా చిట్టి చెల్లి చిన్నారి చెల్లి ఎక్కడున్నావో, వరకట్నపు దొంగల చేతిలో నీవు వాడిపోయావే. తల వంచి తాలి కట్టిన వాడే తగులబెట్టాడా, ఎలుబట్టి పోలు దిప్పి యమపురికి పంపాడా. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నీతో నడిచాడే, కాలు దొక్కిన వాడే కాసై వాడై కాటికి పంపాడా, కాటికి పంపాడా. నా చిట్టి చెల్లి చిన్నారి చెల్లి ఎక్కడున్నావో, వరకట్నపు దొంగల చేతిలో నువ్వు వాడిపోయావే. అత్తమామలు వాడా బిడ్డలు నిన్ను అంతం చేశారా, అమ్మవాస చీకటి తీరుగా నీవు మారిపోయావా. పారాణి ఆరక ముందే నిన్ను పీసికి చంపారా, నీ అన్నా గుండెల గుటిల దీపంలో చీకటి చేశారా, చీకటి చేశారా. నా చిట్టి చెల్లి చిన్నారి చెల్లి ఎక్కడున్నావో, వరకట్నపు దొంగల చేతిలో నీవు వాడిపోయావే, వరకట్నపు దొంగల చేతిలో నీవు వాడిపోయావే. లేటెస్ట్ సాంగ్ ఏముందండి మీ దగ్గర? దారి చూడు దుమ్ము చూడు మామ, దున్నపోతుల బెరే చూడు, కమలపూడి కమలపూడి కట్ట మీద మామ కన్య పిల్లల జోరేసుడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్నపోతుల బెరే చూడు, కమలపూడి కమలపూడి కట్ట మీద మామ కన్య పిల్లల జోరేసుడు. బులుగు సొక్క వేసిన వాడా పిలగా చిలక ముక్కు సిన్నవాడా, సకని సుక్క దక్కేసుడు మామ చిత్ర కన్ను గొట్టేవాడా. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్నపోతుల బెరే చూడు, కమలపూడి కమలపూడి కట్ట మీద మామ కన్య పిల్లల జొరేసుడు, కన్య పిల్లల జొరేసుడు. ఇది కాకుండా మీరు గాజువాక పిల్లని పాట కూడా బాగా పాడతారని. అది నా గద్వాల పాట. యాక్చువల్గా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కల్చరల్ సెక్రటరీ మా కాలేజీకి. ఆ రోజుల్లోనే మేము ఆ పాటలు పాడేవాళ్ళము. మా యొక్క ట్రైనింగ్ కాలేజీలో కూడా నేను కల్చరల్ ఆర్గనైజర్. ఈ కల్చరల్టీ ఇవన్నిటిని కూడా నేనే ఆర్గనైజ్ చేశాను. ఏ ఊరురో నువ్వు ఎవడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతవురో, గద్దువాల పిల్ల మెంగాజులల్లంగాదా, గద్దువాల పిల్ల మెంగాజులల్లంగాదా, నీ చెయ్యి చూడలేదా మెంగాజులెయ్యలేదా, గద్దువాలే పిల్ల మాది మాది గద్దువాలే జిల్ల మాది. ఈ పాట యాక్చువల్గా విశాఖపట్నం పాట. దీన్ని మీరు మేము పాడినామండి. మేము జూబిలీహిల్స్ ఎస్ఐగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఎంఎస్ రెడ్డి యొక్క మ్యూజిక్ సెంటర్కి పోయినప్పుడు అక్కడ ఆయన ఎవరు ఆర్ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆర్పి పట్నాయక్ అక్కడ ఉండి దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని కొంచెం కన్వర్ట్ చేస్తాను. ఇది నేను దాదాపు 40 ఏళ్ళ కింద పాడిన పాట. 40 years వెన్ ఐ వాజ్. 1981లో నేను కల్చరల్ సెక్రటరీ, అప్పుడు పాడిన పాటలు ఇవన్నీ. ఇవి కాకుండా ఇంకేవి జూబిలీహిల్స్ పనిచేస్తున్నప్పుడు మీరు కల్చరల్ యాక్టివిటీస్ ఎటువంటి చేసుకోవచ్చు? ఇక నిరంతరం అది నా యొక్క పార్ట్ లైఫ్లో. ఏదంటే
ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కానీ తర్వాత పని మీకు relax అనేది చేసేటప్పుడు ఇక్కడే కానీ మీకు అంతే. ఇంకా నాకు ఉన్నటువంటి అదే నాకు. ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. దీంతోనే మీరు పాటలు పాడారు, ఇంకా కవిత ఒకటి. కవిత్వం కూడా చెప్తాం. కవిత్వాల్లో చాలా రకాలు ఉన్నాయి. నా చిన్నతనాన ఏమి మాంసం కూర, సన్న బియ్యం బువ్వ, గోధుమ రొట్టెలు తినాలని చాలా ఆశ ఉండేది. కానీ మా అమ్మ నాయనకు అంత స్తోమత లేకుండా ఈరోజు తిన్నంత గోధుమ రొట్టెలు, సన్న బియ్యం బువ్వ, మాంసం ఉన్న తినలేని పరిస్థితి. ఏందిరా రామ అంటే తెలుసుకోరా మామ అన్నాడంట. నా చిన్నతనాన సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనే గతి లేకుండే. ఇవాళ 2 కార్లు కంపౌండ్లో ఉన్నాయి, తిరగలేని పరిస్థితి. ఏందిరా మామ అంటే తెలుసుకోరా రామ అన్నాడు. నా చిన్నతనాన జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, చలి వచ్చినా గోళీలు వేసుకునేటోళ్ళం కాదు, అదంతా కదే తగ్గేది. ఇవాళ ఇంత పొడుగు ప్రిస్క్రిప్షన్, ఇన్ని పైసలు, ఇన్ని గోళీలు, రోగం తగ్గదు. ఏందిరా మామ అంటే తెలుసుకోరా రామ అని అంట. సార్ మీకు ఫోక్ సాంగ్లో బాగా నచ్చిన సాంగ్ ఒకటి పాడండి ఫైనల్గా. ఇది ఫోక్ సాంగ్ కాదు కానీ నువ్వు పాడమంటే పాడతా. చిన్నబోయి నువ్వు కూసున్నావంటే వెన్ను పూసనా తిరిగేనమ్మ, ఒక్క క్షణం నువ్వు కనపడపోతే నా కను పాపలు మూతబడతాయి, ఒక్క గడియ నువ్వు మాట్లాడపోతే చెల్లెమ్మ నేను దిక్కులేని పక్షినవుతా చెల్లెమ్మ, భూవ దినక నువ్వు కూసున్నావంటే చెల్లెమ్మ నా భుజమిరినంత పానైతదమ్మా చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెలో ఒలె చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం దిచ్చుకుంటనే చెల్లెమ్మ, నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం దిచ్చుకుంటనే చెల్లెమ్మ, పెద్ద మనిషివై చూసిన నుంచి ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే చోట చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ, అడవిలో నీ నెమలివోలే చెల్లెమ్మ, నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మ, నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం దిచ్చుకుంటనే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం దిచ్చుకుంటనే చెల్లెమ్మ. పోలీసింగ్ అనగానే జనరల్గా కాకి బట్టలు, నెత్తి మీద క్యాపు, నడుంకు బెల్టు, చేతిలో లాఠీ, ఇది పోలీస్. లేదంటే బీసాలు, ఒక బుల్లెట్. ఈ పోలీస్ అన్న ఒక ఫ్రేమ్ నుంచి నరసింహులు గారు ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చారు. అంటే జనంకి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, పోలీస్ చూస్తా కానీ భయం, అతను కొడతాడనో తిడతాడనో బూతులు మాట్లాడు. కానీ ఇప్పుడు మనం చూసిన నరసింహులు గారి నుంచి ఒక బూతు పదం రాదు. అతను అక్కడ బాధితులు ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్కి వస్తారో ఆ బాధితుడి యొక్క సమస్యను మూలాలు వెతుక్కొని ఆ సమస్య పరిష్కారం వెతకడంలో అతను నెంబర్ 1. అదొకటే కాదు, వచ్చిన ప్రతి ఫిర్యాదుడికి ఆహ్లాదపరచడం, వాళ్ళ కష్టం వినడం, దొరికిన నేరస్తుడిని కూడా తన వైపు తిప్పుకోవడానికి తనకున్న అదర్ క్వాలిఫికేషన్స్తో, పాటలతో కానీ లేదా అదర్ టెక్నికల్స్తో కానీ, అంటే మిమిక్రీ చేస్తూ ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి నేరస్తుడి నుంచి నిజం తెప్పించడం కాకుండా ఆ నేరస్తుడు తిరిగి నేరాల బాట వైపు వెళ్లకుండా అతనికి ఒక సామాజిక కార్యకర్తగా అతన్ని ఒక మోటివేషన్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తుంటే మీ పోలీసింగ్ అనగానే ఇంత రఫ్గా ఉండరు, ఇటువంటి సినిమా పోలీసింగ్ ఉంటారు. అంటే నరసింహ గారు చెప్తున్నట్టుగా సినిమా పోలీసింగ్ కాదు, మమ్మల్ని చూసి సినిమా వాళ్ళు తీస్తారనేది చాలా కరెక్ట్. అటు చిరంజీవి అవ్వచ్చు, లేదా రాజశేఖర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇటువంటి నరసింహులుగా లాంటి వారిని చూసుకొని రోల్ మోడల్గా చూసుకొని సినిమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ వారం నరసింహ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు పరమాల నరసింహులు. నేను ఎంఎస్సి బీఈడి చదివాను. నేను గద్వాల్ పట్టణంలో నా జన్మ. మా ఫాదర్ టీచర్ పిఎన్ రాములు, మా అమ్మ గోవిందమ్మ. తర్వాత ఈ గద్వాల్ పట్టణం నుంచి నేను బేసికల్గా ఎంఎస్సి బీఈడి చేసిన తర్వాత టీచర్గా నాది సాగించి, తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి బోర్డు నిర్వహించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లలో నేను పాస్ అయ్యి ఈ యొక్క పోలీసు ఉద్యోగం అనగానే చాలా మటుకు ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం లాఠీలు, గండు మీసాలు, తర్వాత కోపము, తర్వాత అనవసరమైన తిట్టులు తిట్టడం, అనవసరంగా కొట్టడం, ఇవన్నీ ఉండే. అది ఈ సమకాలీన కాలంలో అవన్నీ నడవవు. ఇప్పుడు ఏంటంటే యొక్క
బాధితుని యొక్క మూలాలు కనుక్కోవడము, సమస్య యొక్క మూలాలు కనుక్కోవడము, సమస్యను ఏ రకంగా పరిష్కరించగలం, ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించగలం, ఎంతవరకు మనం పోలీసుగా కాగలము, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వచ్చేటువంటి ఎవరైతే కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్నారో టెక్నికల్గా మీరు ఎంత బాగుంటే, ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఎంత మంచిగా ఉంటే, ఎంత సహృదయంతో ఉంటే అంత మీరు పోలీస్ జాబ్లో సక్సెస్ అవుతారు. ఇది నా మాట, నా కాన్సెప్ట్. తర్వాత మురళి గారు దాదాపు నేను ఎస్ఐగా వచ్చిన కొత్తల నుంచి నన్ను ఫాలో అవుతాడు, మంచి మిత్రుడు. ఈ ఇంటర్వ్యూ నేను ప్రత్యేకంగా మా స్టూడియోకి వచ్చి చెప్పండి సార్ అంటే, స్టూడియో కాదు, మా యొక్క డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని చూడండి, మా జిల్లా యొక్క ఈ జిల్లాల్లో ఉన్నటువంటి 31 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకి మా జిల్లా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ జిల్లా కార్యాలయం పోలీస్ కార్యాలయం చూసి అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చాలా ఇంప్రెస్ అయినాడు. కనుక మీ యొక్క అభిప్రాయాలని ఈ యొక్క దీని మీద అంటే నాకున్నటువంటి తృష్ణ నేను తంచుకోలేను. పోలీసుగా పోలీస్ యాక్ట్ పోలీసే, తర్వాత మనకున్నటువంటి మన ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. కనుక దాన్ని కొంచెంగా జోడించి మానవత్వం చూపించి తర్వాత ప్రజల్ని ఎంతోమంది ఈ రూరల్ ఏరియాలో ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా బీదవాళ్ళు ఈవెన్ ఆటోకి పైసలు లేకుండా బస్సుకు పైసలు లేకుండా వచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ పట్ల కొంచెం మన మానవతా కోణంలో చూసి వాళ్ళ యొక్క సమస్యలను విని వాళ్ళని సంతృప్తి పరిచేటట్లు వాళ్ళకి ఆ టైంకి భోజనం కానీ నీళ్లు కానీ తర్వాత ఏదైనా చిన్న టిఫిన్ లాంటిది పెట్టి వాళ్ళని సంతోషపరచడము, తర్వాత వాళ్ళ సమస్యను పూర్తిగా అవగాహన వినడము, తర్వాత వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడము, లేకపోతే ఎవరి నుంచైనా సహాయం చేయించగలమా, ఇవన్నీ కూడా. ఇంకోటి, ఎప్పుడైతే సమాజంలో ఫిర్యాదుదారుడు సంతృప్తి పడతాడో పోలీసుకి అంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఇంకోటి అవసరం లేదు. మనకి ఎవరో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షి మనకు సర్టిఫికేట్ ఇస్తుంది.